అయితే ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి 5-6 ఫోన్లు ఉంటాయా అండి? అంటే బిజినెస్ ఆయన చేసే బిజినెస్ ఏం లేదండి, పేరుకే బిజినెస్ అని. కానీ ఏం చేస్తున్నారు ఫోన్లో అని అడిగితే నేను ఇలాగా బెట్టింగ్స్ ఆడుతున్నాను, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క గేమ్ అని. ఆరు ఫోన్లో ఏ ఫోన్కి చేస్తావమ్మా నువ్వు? నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి. ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు, ఆ ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా. ప్రతిరోజు 6 ఫోన్లు తీసుకుని వెళ్తాడు. 6 జోబులు ఉన్నాయా? అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్. బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. బయట వాళ్ళు ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు సార్, ఆయన కొలీగ్స్. ఏం చూసారంట? ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు, రూముల్లోకి వెళ్తున్నారు. 6 ఫోన్లు ఉన్నాయి వాస్తవం నిజమే, నేను బెట్టింగ్ ఆడుతున్నా వాస్తవం నిజమే. కానీ 6 ఫోన్లు నేను దేనికున్నా దానికి ఒక నంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏది నువ్వు గోల్డ్ తాకట్లు పెట్టగా నీకు అప్పులు కూడా ఉన్నాయి? అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా? ఒక సుమారు 6-7 లక్షలు ఉంటాయి. తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో తెలియదు. అలా అంటే బెట్టింగ్లు ఆడతా, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, అవి పెడతా, మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెడతా. నీకు ఇంకా ఏ అక్రమ సంబంధాలు ఏమీ లేవమ్మా? లేవు మేడం. సో నీ బర్త్డే అన్నావు కదా, నీకు హ్యాపీ బర్త్డే. సో నీ కోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. రామ్మా. అమ్మాయి తెలుసా నీకు? సైగేంటి, సైగలేంటి? నువ్వు ఎందుకు వచ్చి అసలుకి? ఈ అమ్మాయి ఎవరు? తినేవారు తెలిసినా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా? అందుకే నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు పంపితే నన్ను ఒక్కదాన్ని పంపి వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళేసి వచ్చా. ఇందుకే నా కారణాలని. నీకు అమ్మ ఉంది కదా, అమ్మ అంటే ప్రాణం కదా, మీ అమ్మని కూడా ఇట్లానే చేస్తావా? ఆయన బర్త్డే కదా, ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాంలే. కూర్చోమ్మ. నీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా? రెడీయా సర్ప్రైజ్ కి? అమ్మ రండమ్మా. ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు? నా కోడలు తెలుసండి. ఈ అమ్మాయి తెలుసు. అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయి కూడా మీ కోడలేనండి. ఎన్నో నెంబర్ అడుగు, నీ కొడుకుని చెప్తాడు బాగా. మా అమ్మని తిడుతున్నాయండి. ఏ నీకు నోరు వస్తుంది ఏంటి? నువ్వు నోరు మూయి. చాలా ఇంట్లో నెమ్మదిగా ఉంటాడు. ఆ నెమ్మది ఏంటనేది ఇప్పుడు మీరు చూద్దరు కానీ బయటికి రండి. వచ్చాడు. ఎవరమ్మా వీళ్ళందరూ? బర్త్డే పార్టీకి వచ్చారు. రండమ్మా. ఏమ్మా ఆయన ఎవరో తెలుసా? తెలుసు, మా ఆయన కదా. మా ఆయన. మేడం 4 కాదు, ఇంకొన్ని 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఉండండి. రండి. అమ్మో, మేము అంటే ఫోన్లు అంటే ఆ ఫోన్లు అనుకున్నాం. ఇవా ఫోన్లు? ఇదేందా బాగా క్రికెట్ టీమ్ లా ఉంది. ఏంటి ఇంతమందా? ఆ అమ్మాయి 1 ఇయర్ బ్యాక్ చేసుకున్నాడు, ఈవిడ 9 ఏళ్ల క్రితం. మీరెంత? 3 ఇయర్స్? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్సా? బర్త్డేకి ఒకలా? ఎంత మందితో పెడతారు? వాళ్ళు ఎవరో నాకు ఎందుకు కొడుతున్నావు? మరి నువ్వు చేసిన బాగోతు నలుగురు కనబడుతున్నారు. నాతో వాళ్ళు ఎవరో తెలియదు అంటే నీకు అర్థం కావట్లేదా? నా మొగుడు అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ రోజుకు ఒకడా? సోమ, మంగళ, బుధ ఇంకా ఒకరు ఉన్నారా? సార్ అలా మాట్లాడరు. మరి ఇంకేంటి మరి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? 6 మెంబర్స్. అందుకే వారానికి ఒక రోజు వస్తున్నాడంటే అందరు ఇళ్ళకి. ఇంకొకరు మిగిలి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఎంట్రీ ఏమో. ఇన్ని సంవత్సరాలు ఎలా నమ్మారు తల్లి మీరంతా? అసలు ఎంత దారుణంగా ఉన్నారేంటి? మీకు బుద్ధి లేదా అసలు? ఎందుకు ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక వ్యక్తి ఎవ్రీ 4 days 5 days ఏది చెప్పాడు మేడం? అది ఏం చెప్పాడు? మీరు నాటకాలు పడుకున్నారు. ఇలా 5 పిల్లల కారా? నేను తెలీదు. ఎంతమందిని మెయింటైన్ చేస్తావు?
ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతనికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు, చెయ్యకూడదు అని మీరు డిసైడ్ అయిపోయారు. నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావంటే వచ్చి ఒక క్రైమ్ ను కూడా యాక్సెప్ట్ చేయట్లే. ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండుంటే భయం కూడా లేదు. అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న. నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాం. మీ ఇళ్లలో ఏం చెప్తారు? మీకు ఇప్పుడు తెలిసింది, మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళు అంటే? కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, దివ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. దివ్య గారు రండి. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రాజమండ్రి నుండి. రాజమండ్రి నుంచి వస్తున్నారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక జాబ్ చేసేదానండి సాఫ్ట్వేర్లో. ఓకే, ఇప్పుడు మానేశాను. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 9 years అవుతుందండి. పెళ్ళై 9 years అవుతుంది? అవుతుందండి. ఏంటి మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఇక్కడికి ఏ ప్రాబ్లంతో రావడం అనేది జరిగిందండి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా బాగున్నారండి. పెళ్ళాక కూడా చాలా బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 2 years తర్వాత నుంచి తనలో చాలా చేంజ్ వచ్చింది. లైక్ ఎలా అంటే బిజినెస్ అన్ని ఒక పేరు ఉన్నారండి. ఒక బాబు ఉన్నాడండి. తాళిబొట్టు లేదేంటమ్మా? అంటే మొన్న చిన్న గొడవ అయితే తాళిబొట్టు తీసి కొట్టేసి వచ్చేసానండి. చెప్పండి. పిల్లోడు ఉన్నాడండి, 5 years బాబు ఉన్నాడు. అయితే ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి 5-6 ఫోన్లు ఉంటాయా అండి? అంటే బిజినెస్ ఆయన చేసే బిజినెస్ ఏం లేదండి, పేరుకే ఒక బిజినెస్ అని. కానీ ఏం చేస్తున్నారు ఫోన్లో అని అడిగితే నేను ఇలాగా బెట్టింగ్స్ ఆడుతున్నాను, బెట్టింగ్స్ కోసం అని చెప్పి ఫోన్ కావాలి, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క గేమ్ అని. ఇంట్లో ఖర్చులకు అవన్నీ తీసుకొస్తాడమ్మా? ఆహా లేదండి, ఇంట్లో ఖర్చులకు తేడు కానీ బిజినెస్ 6 ఫోన్లు. ఏం బిజినెస్ అని చెప్పాడు? బిజినెస్ అంటే అది పేరేం చెప్పాడండి, అసలు ఏం చెప్పాడండి. అసలు సీక్రెట్ బిజినెస్ చేస్తుంటాడు. అంటే ఇన్ని ఇయర్స్ బట్టి అతను ఏం చేసేవాడమ్మా? అంతకు ముందు ఒక జాబ్ చేసేవారండి. చేసేవాడు, బానే ఉండేదండి. ఒక 1 year దాకా బానే ఉంది. తర్వాత బాబు పుట్టాక కొంచెంగా చేంజ్ అవుతున్నదండి. 2 years తర్వాతే కొంచెం చేంజ్ అయ్యారు. నేను అంత పట్టించుకోలేదండి. ఆ తర్వాత నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. ఇంట్లో ఏమి ఇవ్వకుండా ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? బాబుతో పాటు ఎలా గడుస్తుంది? నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టడం. ఇది ఇన్ని ఇయర్స్ ఉన్నా ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టుకుంటా. నేను చేసుకునేదాన్ని కదండి, అత్తయ్య గారు చూసుకునేవారు. అత్తయ్య జాయింట్ ఫ్యామిలీ, అందరూ ఉండేవాళ్ళ. నువ్వెందుకమ్మా ఐటీ జాబ్ వదిలేసావు? ఈయన ఎందుకులే నీకు జాబ్ ఎందుకులే, నేను చేస్తున్నాను కదా, నువ్వు ఇంట్లో ఉండు. పెళ్ళైన కొత్తలో ఒక 2 years బాగానే చూసుకున్నాడు కాబట్టి నేను కూడా జాబ్ వదిలేసింది. పిల్లోడిని చూసుకో, ఇంట్లోనే ఉండు, అమ్మని నాన్నని చూసుకో అని ఆయన అనడంతో నేను ఇంట్లోనే ఉండి అత్తయ్యని మావయ్యని పిల్లోడిని చూసుకోవడంలో ఉండిపోయేదాన్నండి. ఆయన అంత పట్టించుకునేదాన్ని కాదు, పిల్లోడితోనే ఉండడం అది సరిపోయేదండి. ఈ మధ్యనే ఆయన ఫోన్ కాదు కానీ ఇంటికి రావడం కూడా చాలా తగ్గించేదారు. ఒక 5 years నుండి 1 day ఇంట్లో ఉంటే 5 days బయట ఉండేవారండి. 5 years నుంచి జరుగుతుంది ఇది. నేను బిజినెస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నా అంటే ఎవరైనా భర్త బయటకు వెళ్ళి పని చేసుకుంటున్నా అంటే సరే, పోనీ నెలకు వచ్చి ఒక 5,000 10,000 అలాగా అత్తయ్య గారి చేతిలో పెట్టేస్తాడు. అత్తయ్య ఏమో అత్తయ్య గారు మీకు ఎక్కడ నుండి వచ్చాయని డబ్బులు అంటే మీ ఆయన తెచ్చిచ్చాడు, మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా, సంపాదిస్తే మరి బంగారం అంతా ఎందుకు తాకట్టు పెట్టాలి అత్తయ్య అంటే ఆ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదమ్మా. సపోర్ట్ అయితే అతనికి ఉంది, బాగా సపోర్ట్ చేసేది ఆయన్ని. రీసెంట్ గానే 6 months బ్యాక్ నుండి ఆయన మీద కొంచెం అనుమానం పెరిగిందండి. అంటే లైక్ ఎలాగంటే నా ఫోన్లు ఎత్తట్లేదు, పిల్లోడికి ఏదన్నా కావాలని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు ఆయన. నా పిల్లోడేమో అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అంటే నేను ఎక్కడ నుండి ఇస్తానండి? ఏ ఫోన్ కి చేస్తావమ్మా నువ్వు? నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి, ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు.
ఆ ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా. ప్రతిరోజు 6 ఫోన్లు తీసుకుని వెళ్తాడు. 6 జోబులు ఉన్నాయా? మీ ఆయనకి 6 ఫోన్లు ఉన్నాయని ఎప్పుడు తెలిసింది నీకు? జాబ్ కోసం అని ఒక్కొక్క ఫోన్ నెంబర్లు ఉండే కదా నీ దగ్గర? నంబర్లు ఉన్నాయి కాదండి, నంబర్లు ఇవ్వమంటే ఇచ్చేవారు కాదు. ఓకే ఓకే, మీరు అడిగితే ఇవ్వలేదు ఆయన? ఇవ్వలేదు అసలు. ఒకటే నెంబర్ మాత్రం మీ దగ్గర ఉంది? ఒకటే ఉంది మేడం. ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మీ దగ్గర అంటే ఉండవు, మీ అత్తగారి దగ్గర అయితే మా అత్తగారు కూడా ఇచ్చేవారు కాదండి. మా అత్తగారు టోటల్లీ ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఫోన్ బిజినెస్ ఏమోనమ్మా? కాదా? ఆహా కాదండి, ఫోన్ బిజినెస్ కాదండి. ఆడతారు ఇంట్లో, ఆన్లైన్ గేమ్ ఆడతారు, రమ్మీ అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా మేడం, అలాంటివి ఆడతారు. ఆడి అట్లా వచ్చే మనీ కూడా ఇంట్లో పెట్టరు. రీసెంట్గానే డౌట్ వచ్చి ఒకసారి ఆయన పర్సనల్ ఫోన్ ఒకటి ఉంటే అది చెక్ చేస్తే దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేశారు. దొరికింది. దానివల్ల ఆయన మీద అనుమానం పెరిగింది. పెరిగాక అడిగితే నా కొడుకు శ్రీరామచంద్రుడు, నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటే అనవసరంగా అనుమానిస్తున్నావని మీ అత్తగారు మా అత్తగారు నన్ను రివర్స్ అయ్యారు. అలా చాలా సార్లు అయ్యింది గొడవ. మొన్న రీసెంట్ గా అలాగే గొడవ అయితే తాళి ఆయన ముఖం మీద కొట్టేసి ఇంట్లోంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. సరే కోపం వస్తే నువ్వు అలిగి వెళ్ళిపోవాలి, తాళి ఎందుకు తీసి పడేసి? అంటే ఆయనకి కొడుకు కూడా వద్దన్నారండి. నాకు నువ్వు వద్దు, పిల్లడు వద్దు, నేను బతుకుతాను, నీ బతుకు నువ్వు బతుకు అన్నారు. అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదండి. వదిలేసి వెళ్ళిపోవచ్చు నాన్న, నీ హక్కులు నీకు ఉంటాయి కదా. తాళి తీసి పడేయడం అంటే అదొక క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది కదా. అవును మేడం, కాకపోతే కోపంలో జరిగింది. కోపంలో చేశాను మేడం. అండ్ నేనే రియలైజ్ అయ్యి వెళ్ళాను మేడం, నేనే కోపంలో చేశానండి అని రియలైజ్ అయ్యి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో వెళ్ళిపోయావమ్మా ఇంట్లో వదిలేసి నువ్వు? ఒకసారి వెళ్ళాను, ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ అది. వెళ్ళాను అంతేగాని మళ్ళీ నేనే వచ్చాను మేడం. వెళ్ళి ఎంత కాలం అయింది? 2 months అవుతుంది మేడం. మళ్ళీ వచ్చేసాను నేను. ఎన్ని రోజులకి వచ్చావు వెనక్కి? 1 week వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటి కూడా అక్కడే ఉందా? వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం. వేసుకున్నావా తర్వాత? తర్వాత వచ్చాక వేసుకున్నాను, మళ్ళా తీసి మా ఆయన గారే తీసేసుకున్నారు కూడా. తాకడ పెట్టేశాడు అది కూడా? మొత్తం బంగారం మొత్తం. ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్, పిల్లోడు మెడలో ఉన్న చైన్, ఉంగరాలు, ఆయన మెడలో ఉన్న చైన్లు అన్ని, ఇంకా గోల్డ్ అంటూ ఇంట్లో ఏం లేకుండా అత్తయ్య గారు చౌకున్న చౌలీలు మొత్తం, అత్తయ్య గారి తాడు కూడా అన్ని తాకట్టు పెట్టేశారు. దోపిడీ చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. బెట్టింగ్ ఇప్పుడు వరకు అయితే క్లారిటీ వచ్చిందమ్మా, పోయే డబ్బులన్నీ కూడా రమ్మీకి బెట్టింగ్ కి ఆడుతున్నాడని? అది ఇంకా క్లారిటీ రాలేదు సార్. ఇన్స్టాగ్రామ్ గొడవ ఏంటి? ఆ ఇన్స్టాగ్రామ్ గొడవ గురించి అడుగుతుంటే నా కొడుకు శ్రీరామచంద్రుడు అని అత్తయ్య గారు. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటారు, జస్ట్ ఫ్రెండ్స్ అన్నిట్లో. అంటే ఊరికి మాటలేనా, ఏమైనా వల్గర్ గా ఉందా, కొంచెం డీప్ గా? అది అంత చూడనివ్వలేదు మేడం, వచ్చి తీసేసుకున్నారు ఫోన్, అంతలా డీప్ గా చెక్ చేయనివ్వలేదు. మీ ఆయన మీద ఈ 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడక ముందు ఎప్పుడైనా నీకు అతని వ్యవహారం గురించి అనుమానం ఉందా? ఆహా లేదు సార్, అప్పుడు దాకా డౌట్ లేదు సార్. నీకు శ్రీరామచంద్రుడే అప్పుడు వరకు? ఈ మధ్య కాలంలోనే తన బిహేవియర్ మారి. సరే, మీ అత్తగారు ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేస్తుంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఇంట్లో ఉన్నావు కదా. ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు మేడం, అవ్వట్లేదు మేడం. ఎందుకు వచ్చారు ఇక్కడికి రావడానికి? అంటే మా ప్రాబ్లం కి ఇంకా మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చాను మేడం. మీకేం కావాలి? అంటే తను ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నాడు అని బయటకు వచ్చేస్తే చాలు మేడం. తను మంచోడు కాదని నేను అనట్లా, తను చేసిన తప్పు బయటకు వచ్చేస్తే. నీ దృష్టిలో తప్పేంటి? ఒకటి ఏం గేమ్లు ఆడుతున్నాడో ఆ బెట్టింగ్ గేమ్స్ అవే ఆపాలి, ఇంకొకటి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియాలి, ఆ గోల్డ్ ఎక్కడ తాకట్లు పెట్టాడో అవి విడిపించి ఇవ్వాలి. ఆ అమ్మాయిలతో ఏదైతే మెసేజ్లు ఉన్నాయో అలాంటివి కంటిన్యూ అవ్వకూడదు. ఇదేమన్నా మేము కౌన్సిలింగ్ ఇస్తామని వచ్చారా? అవును మేడం, మీరు డీటెయిల్స్ కనుక్కొని అవన్నీ. పేరెంట్స్ కి తెలుసమ్మా ఇదంతా జరుగుతుందని చెప్పి నువ్వు మీ ఇంటికి వెళ్ళేవన్నావు కదా, మరి వాళ్ళు ప్రశ్నించలేదా అల్లుడు గారిని? మా మమ్మీ అడిగారు సార్, మా అమ్మ నాన్నగారు అడిగారు, ఏంటమ్మా ఎందుకు వస్తున్నావు అని అంటే, ఇలా జరుగుతుంది, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను. కానీ ఇలా ఫోన్లు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి. ఎందుకు చెప్పలేదు? భయపడ్డావా? ఆహా లేదండి, చెప్తే ఎక్కడ అత్తయ్యని మావయ్యని తప్ప అనుకుంటారు అని చెప్పి ఆలోచించి వాళ్ళు కూడా ఇతన్ని అడగలేదు. అంటే ఈ వ్యవహారం కాదు, జనరల్ గా ఏమైంది బాబు అని అడగలేదు, క్వశ్చన్ రాలేదు. సో ఏదన్నా నీ మటుకు నువ్వే డీల్ చేద్దాం అనుకున్నావు, అది జరగలేదు కాబట్టి మా దగ్గరికి వచ్చావు. అవును సార్. అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్. ఏది వాట్సాప్ లో ఉన్న, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి? అది కాకుండా బయట ఇంకో అమ్మాయితో ఎవరితోనో మాట్లాడుతున్నాడని మీ డౌట్? డౌట్ కాదు మేడం, ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ మేడం. బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. బయట వాళ్ళు ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు సార్, ఆయన కొలీగ్స్. ఏం చూసారంట? ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు, రూముల్లోకి వెళ్తున్నారు అని చెప్పి. ఎంతకాలం అయిందమ్మా మీకు ఈ విషయం తెలిసి? నాకు రీసెంట్ గా వెళ్ళొచ్చాకే తెలిసింది. అడిగావా? అడిగితే లేదు, ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ తో పార్టీ. సో తిరగలేదు అని అనట్లే కానీ తిరుగుతున్నాను కానీ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాను. అంటే మీకు తెలిసినంత వరకు ఈ 2 months లో ఇన్ని విషయాలు 1 by 1 బయటపడుతూ వచ్చినాయి. ఈ 2 విషయాలే తెలిసాయి మేడం. ఇంకెన్ని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు మేడం. మీ దగ్గరకు వస్తే మీరు అవన్నీ కనుక్కొని చెప్తారు అన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ అత్తమావ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇంకెక్కడా చెప్పుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చావు. అవును మేడం. సరే, మీ ఆయన పేరు ఏంటమ్మా? మా ఆయన పేరు కృష్ణ అండి. కృష్ణ. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చారండి, ఆయన కూడా పిలుద్దాం ఒకసారి. కృష్ణ గారు రండి. నమస్తే, కూర్చోండి. కృష్ణ గారు, ఇప్పటివరకు మీ ఆవిడ దివ్య చెప్తూ వచ్చారేంటంటే ఇంట్లో మీరు ఎటువంటి జీతం ఇవ్వట్లేదు, బిజినెస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నారంట, వారానికి ఒక రోజే ఇంటికి వస్తున్నారంట, దానికి తోడు ఏదో ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి 5 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారంట. ఇవన్నీ కూడా ఆవిడ సహించింది. బట్ ఇప్పుడు ఆవిడ ఇక్కడి వరకు రావడం ఏంటంటే మీరు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, మాతో సరిగ్గా ఉండట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు? మాతో ఉండట్లేదు అంటే అండి, ఇప్పుడు ఆమె చెప్తుంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఇలా ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆమె తెలియకుండా ఏం జరగట్లేదుగా, అన్ని తెలుస్తున్నాయి. నువ్వు చేస్తున్నావు సరే, ఆవిడకి తెలియాలని రూల్ ఏమి లేదు కదా. ఆవిడ కనీసం నీకున్న మిగతా 5 ఫోన్లు నెంబర్లు కూడా ఇవ్వలేదంట. సరే, ఆవిడకి ఏమేమి తెలుసో చెప్పండి మీరు. ఆమెకు అన్ని తెలుసు సార్. ఏది నువ్వు బెట్టింగ్లు ఆడేవి కూడా ఆవిడకి తెలుసా? తెలుసు మేడం. అదే ఆవిడ చెప్పింది, బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆయన ఎంత ఆడతాడని ఆవిడకి తెలియదు, ఆడతాడు అంతే. తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో తెలియదు. అలా అంటే బెట్టింగ్లు ఆడతా, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, అవి పెడతా, మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెడతా. నీ ఫుల్ టైం జాబ్ బెట్టింగేనా? జాబ్ కాదు, బిజినెస్ కూడా చేస్తా. అది బిజినెస్ బెట్టింగ్స్ ఆడడం. మరి మీ బిజినెస్ ఏంటి? బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్. అందుకే 6 ఫోన్ల. ఇప్పుడు దాకా రియల్ ఎస్టేట్ చేస్తారన్న బిజినెస్ నాకు కూడా తెలియదు. ఇప్పుడు విన్నాం, ఫస్ట్ ఒకటి రివీల్ అయింది. కాదు, రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తాయా, బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదిస్తావా? బెట్టింగ్ ద్వారా సంపాదిస్తా. సో ఇదే ప్రైమరీ జాబ్ అయింది, అది సెకండరీ అయింది అంటే అలవాటు అయిపోయింది. మరి బెట్టింగ్ ద్వారా నీకు డబ్బులు వస్తుంటే గోల్డ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇంట్లో అన్ని గోల్డ్ వెళ్ళిపోయింది బయటికి. వాళ్ళకి పెట్టాలి, హిందీయో ఇంగ్లీషో చదువుకోవడానికి వెళ్ళి అంట గోల్డ్ అంతా. ఆఖరికి అమ్మాయి తీసేసిన నల్లపూసలు కూడా తాకడి పెట్టామంట. వాళ్ళకి పోషించాలి కదా సార్. మరి బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి కదా, బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి అంటున్నావు. అక్కడికే ఖర్చులకే అయిపోతున్నాయి మేడం. ఏం ఖర్చులు అంటే? బాగా తాగుతావా, తిరుగుతావా, ఫ్రెండ్స్ లకు పార్టీలు ఇస్తావా? మీ ఆవిడ అడిగిన కొన్ని క్వశ్చన్స్ లో 2 క్లారిటీ. నువ్వు బెట్టింగ్లు ఆడతావు, ఏ బిజినెస్ చెయ్యవు, గోల్డ్ తాకట్లయితే పెట్టేసావు. మేడం ఇదంతా అబద్ధం. ఆమెకు సగం తెలుసు, సగం తెలియదు మేడం. తెలియదు చెప్పు, మీతో తెలియంది మాకు చెప్పు. ఆ తెలియని దాని గురించే వచ్చింది మా దగ్గరికి, నువ్వు చెప్పుంటే మా దగ్గర రాదు. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ నువ్వు వస్తే గానీ నేను రాను, లేకపోతే ఊరేసుకుంటా, నేను చచ్చిపోతా. ఈ రోజా? హ్యాపీ బర్త్డే. మీ పుట్టినరోజా? నా పుట్టినరోజు మేడం. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతా. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, న్యాయం చేస్తారు నాకు అని తీసుకొచ్చింది. ఈ 3 వ్యక్తులు న్యాయం చేస్తారని గ్యారంటీ అని. అసలు నేను తను తెలియకుండా ఏం చేస్తున్నా? అదే కదా, వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తున్నావు, మిగతా 5 రోజులు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు. చెప్పే కదరా తమ్ముడు ఇందాక 50% సస్పెన్స్ అని. విప్పే, ఇంకేంది, ఇంకెప్పుడు విప్పుతావు? అదే సార్. నీ బర్త్డే అని చెప్పలేకపోతున్నావా? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే అర్థమైపోతుంది. నైట్ పార్టీలు తిరుగుతా సార్, నైట్లో ఆడతా గేమ్ ఎక్కువ. అది కాదు సార్, ఆయన చేసే పనల్లా ఎటు వెళ్తారో తెలీదు, ఏ రూమ్కి వెళ్తారో, ఏ అమ్మాయితో వెళ్తాడో తెలియదు. అది అమ్మాయితో వెళ్తాడో లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్తారో తెలియదు. ఫ్రెండ్స్తో వెళ్ళడం అది నిజమే, ఎంతమంది ఫ్రెండ్స్తో వెళ్తారో అది తెలియదండి. అలా కదా, నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు ఏంటి? అమ్మాయిలతో నేను వెళ్తారు, ఇందాకడే చెప్పాను కదా సార్, ఫ్రెండ్స్ తో వెళ్తారు అని. బండి మీద వెళ్ళేది పక్కన పెట్టు, వినమ్మా, బండి మీద వెళ్ళేది పక్కన పెట్టు. నువ్వు ఇప్పుడు రూములకు వెళ్తాడు అని అంటున్నావు ఏంటి? అదే సార్ చెప్పాను కదా సార్, రూమ్ తో ఒక అమ్మాయితో రూమ్ లోకి వెళ్తున్నాడు, బయటల మీద తిరుగుతున్నాడు అని చెప్పేసి అంది. ఆ అమ్మాయి ఎవరు? ఆమెకి ఎలా తెలుసు మేడం నేను రూమ్ లో తిరుగుతాను? వాళ్ళు ఎవరో చెప్పారంటయ్యా, అడిగారంట. ఏం నమ్మలేదు మేడం. సరే నువ్వు చెప్పు ఇప్పుడు. నువ్వు చెప్పు పోనీ. నేను చేయలేదు మేడం, నేను చేయనప్పుడు. ఫ్రెండ్షిప్ పరంగా కూడా ఎవరిని బైక్ ఎక్కించుకోవటం గానీ సరదాగా రూమ్ లో గడపడం చాలు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తిరగడం సార్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ తిరుగుతాం, ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్. సరే ఆ ఫ్రెండ్షిప్ లో ఎవరైనా అమ్మాయిని ఎక్కించుకొని రూమ్స్ కి వెళ్ళావా? లేదు మేడం. అమ్మాయిని ఎక్కించుకొని బైక్ల మీద తిరిగావా? లేదు మేడం. మామూలుగా వాళ్ళు పిలుస్తారు, ఇటా పలానా చోట ఉన్నా. ఈవెంట్ ఎప్పుడైనా తీసుకొని వెళ్ళావా పోనీ బయట? లేదు మేడం. ఈవెంట్ ఎప్పుడు బయటికి బయటికి రావద్దని నేను చెప్తా. ఏమ్మా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నట్టుగానే ఉంది కదమ్మా. నమ్మే టైం వస్తుంది మేడం. తను నిజాయితీ పరుడని వాళ్ళ అమ్మగారు అంటారు. వాళ్ళ అమ్మగారిని పిలవండి ఒకసారి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి మేడం. ఆవిడ కూడా నా కొడుకు శ్రీరామచంద్రుడే అంటారు కానీ నా కొడుకు ఒక తప్పు చేస్తున్నాడు, నా కొడుకు. అవును మరి, తల్లి అదే మాట అంటుంది, ఆయన అదే మాట అంటున్నాడు కదా. అతను శ్రీరామచంద్రుడు అనేది ఆ తల్లి అంటుంది, ఆవిడని తీసి పక్కన పెట్టేసాయి. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోండి, ప్రతిసారి వాళ్ళ అమ్మ సర్టిఫికేట్ ఎందుకు ఇక్కడ?
9 సంవత్సరాలు కాపురం పెట్టా, నీకు తెలియదా ఏమాత్రం? నాకేం తెలియాలి? నువ్వు చేసినవి తప్పులు కాదా? అసలు ఏం చేశాను నేను తప్పు? నీకు ఎందుకు అన్ని ఫోన్లు ఉండాలి? ఒక ఫోన్ నెంబర్ తప్ప మిగిలిన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా? తమ్ముడు 6 ఫోన్లు ఉన్నాయంటే ఏంది సార్? 6 ఫోన్లు ఉన్నాయి వాస్తవం నిజమే, నేను బెట్టింగ్ ఆడుతున్నా వాస్తవం నిజమే. కానీ 6 ఫోన్లు నేను దేనికున్నా దానికి ఒక నంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తారు, నీ ఇంటికి వచ్చి నీ గల్లా పట్టుకొని బయటకు లాగుతా అంటారు, మీ పిల్లం మీ అమ్మని రోడ్డు మీద లాగుతా అంటారు. ఏది నువ్వు గోల్డ్ తాకట్లు పెట్టగా నీకు అప్పులు కూడా ఉన్నాయి? అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా? ఒక సుమారు 6-7 లక్షలు ఉంటాయి మేడం. 6-7 లక్షలు అప్పు వాళ్ళని తప్పించుకోవడం గురించి 6 ఫోన్ల 6 ఫోన్లో అప్పులోళ్ళు తనకి ఫోన్ చేసి తను అప్పులోళ్ళకి కూడా సమాధానం చెప్పట్లేదు మేడం. అప్పులోళ్ళు కూడా ఇంటికి వచ్చి గల్లా పట్టుకు బయటకు గుంజి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి మేడం. 6-7 లక్షలు అప్పు ఉందా ఇంకా ఎక్కువ ఉందా? 6-7 లక్షలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు అయింది 6-7 లక్షలు? కొన్ని పెట్టుబడులు పెట్టి ఎక్కడ పెట్టుబడులు? రియల్ ఎస్టేటా? రియల్ ఎస్టేట్ కనుక సార్ మోసపోయా చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర. బెట్టింగ్ లో మోసపోయి బెట్టింగ్లే అంతే ఇంకా. కదా అంతా. బెట్టింగ్ ద్వారా బాగుపడినోడు ఒక్కడు లేడు నా దగ్గరికి. ఎంతమంది వస్తారు? ముందు డబ్బులు బాగానే వస్తున్నాయి సార్, తర్వాత డబ్బులు పోతున్నాయి, పోయే ఇదిలో ఇంకా మళ్ళీ అరే తమ్ముడు, బెట్టింగ్ అనేది ఒక జబ్బురా బాబు, బయటికి రావచ్చుగా. ఇంకా అలవాటు అయిపోయింది సార్. ఏం చూసి నేర్చుకుంటున్నారయ్యా ఈ బెట్టింగ్ యాప్ల గురించి? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే వాటిని పట్టుకొని మీరు ఆడేస్తారు. ఇప్పుడు జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి, బుద్ధులు వక్ర బుద్ధులకి వెళ్తాయి ఇవన్నీ. 6 ఫోన్ల ఏం చేసినా మా అమ్మ కోసం తన కోసం. ఏం చేసావు? అమ్మాయికి ఏమి ఇచ్చావు ఇప్పటికి? ఏం చేసావు? మీ అమ్మకి ఏం చేసావు? ఆవిడ జోలికి కూడా పట్టుకొని పోయావంట. ఈ రోజుకి 0 ఎదురు ఒక 6-7 లక్షల అప్పు. ఇప్పుడు నువ్వేం పీకింది లేదు, ఈ అమ్మాయి చేత ఉద్యోగం ఎందుకు మానిపించావు? బయటికి వెళ్ళకూడదని. ఎందుకమ్మా? బయటికి వెళ్తే ఏంటి ప్రాబ్లం? మా దాంట్లో ఆడపిల్ల ఉద్యోగం చేయకూడదని. మగపిల్లడు గాలి తిరగచ్చు, ఆడపిల్ల ఉద్యోగం చేయకూడదు. 8 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేసింది, ఐటీ చదువుకుంది, శుభ్రంగా ఉద్యోగం చేసుకుని అట్లీస్ట్ నువ్వు సంపాదించి అప్పులు చేసినా కూడా ఆ అమ్మాయి సంపాదించి ఇల్లును కాపాడుతుంది. ఆ అమ్మాయిని మానిపించి ఇంట్లో కూర్చోబెట్టావు. నా డౌట్ ఏంటంటే కనుక బయటకు వస్తే నీ గురించి గుట్టులు తెలుస్తాయని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టావు. నువ్వు సంపాదించవు, నువ్వు డబ్బులు ఇవ్వవు, అప్పులు చేస్తావు, బెట్టింగ్లు ఆడతావు, ఇంకా పని చేయకపోతే ఎలాగా? కాపురం ఎలా నడుస్తుంది? అసలైన గుట్టు ఇప్పు. ఇంతేనా? నీకేమన్నా ఉందా బ్యాక్గ్రౌండ్? అమ్మగారు నాన్నగారి దగ్గర కూడా డబ్బులు అడిగి తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం. అంటే జీవితాంతం అలా బతికేస్తావా? ఫ్రెండ్షిప్ లేనా? ఏమైనా అఫేర్లు ఉన్నాయా? లేదు సార్, ఎఫ్ఐఆర్లు ఏం లేవు. ఈ అమ్మాయికి ఏమైనా అఫైర్లు ఉన్నాయా? లేదు మేడం. మరి అంత అనుమానం లేనప్పుడు అమ్మాయిని జాబ్ పంపించవచ్చు. నాకు అనుమానం లేదు మేడం, తనే ఇప్పుడు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటుంది. ఎక్కడికి? ఇక్కడికి. అరే ఇక్కడ సంగతి వదిలేరా బాబు. వచ్చేసావుగా ఇక్కడికి, వచ్చావు కదా, ప్రాబ్లం వచ్చావు, సాల్వ్ అయితే కూర్చున్నావు, అసలు మీ బాగుంది. ఆవిడతో కలిసి ఉండే ఉద్దేశం ఉందా నీకు? ఉంది మేడం. మరి ఉన్నప్పుడు వచ్చిన మంచి విషయమే కదా. అమ్మాయికి కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లారిటీ వస్తే అదే అయిపోద్ది. నన్నే అడిగితే అయిపోయింది. 3 వ్యక్తులు ఉన్నారు, న్యాయం చేస్తారు. సరే, నువ్వు ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఎవరితోనో మాట్లాడతావట, ఒక అమ్మాయి ఎవరితో తిరుగుతున్నావా? నిజంగా తిరుగుతున్నావా లేదా? లేదు మేడం. నీకు ఇంకా ఏ అక్రమ సంబంధాలు ఏమీ లేవమ్మా? లేవు మేడం. ఇదిగోండి, ఇక్కడ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇన్నిసార్లు అడిగినా సరే, మీ ఆవిడ అడిగినా సరే నువ్వు చెప్పట్లేదు కదమ్మా. సో నీ బర్త్డే అన్నావు కదా, నీకు హ్యాపీ బర్త్డే. సో నీ కోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. రామ్మా. నువ్వెందుకు వచ్చావు? అమ్మాయి తెలుసా నీకు? సైగేంటి? సైగలేంటి? అమ్మా దాదా కూర్చో. కాదు, కేక్ వస్తుందంటే కేక్ లాంటి అమ్మాయి వచ్చిందా? సర్ప్రైజ్ అంటే ఇప్పుడు మాట్లాడు. ఈ అమ్మాయి ఎవరు? తినేవారు? నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి? తినేవారు ఏంటి వాళ్ళు కాన్ బనేగా కరోర్పతి లాగా ఎవరెవరో అడుగుతున్నారు, చెప్పరా తొందరగా. ఏమ్మా పిలిచిన వెంటనే ఒప్పుకుంటూ వచ్చేసావు? ఎవరేంటని తెలియకుండా వచ్చావా? దేనికి వచ్చావు? మా హస్బెండ్ మేడం. హస్బెండ్. అతను నీ హస్బెండా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1 year అవుతుంది మేడం. 1 year. నేను లవ్ మ్యారేజ్ మీదే? ఆ అమ్మాయి నీకు సీనియర్ తెలుసా? వాళ్ళకి పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. ఆ అమ్మాయి రిటైర్ అయ్యేటట్టుంది ఇప్పుడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అసలు నిన్ను ఇక్కడికి? మేం పిలిపించాం బాబు. నీ భాగవతం ఆ 6 నెంబర్లు ఎతికితే ఒక్కొక్కరు బయటపడతారు. వద్దా బర్త్డే గిఫ్ట్? నేను ఎవరు అసలు? చెప్పమ్మా, ఆవిడకి సమాధానం చెప్పు, మేము మాట్లాడవసరలా. ఏంటి ఎఫ్ఐఆర్ నిజమా కాదా? మీ అమ్మ నిన్ను వత్తాసి పలికింది కదా నీకు, ఇప్పుడు మాట్లాడు. ఏ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా? మీ అమ్మకి పరిచయం చేసావు రెండో కోడల్ని? ఎవరు నాకు తెలియదు సార్. అమ్మాయి నీకు తెలీదా? మొత్తం ఎవరు తెలీదు? ఈ అమ్మాయి తెలీదా, ఆ అమ్మాయి తెలీదా? అందుకే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళడానికి కారణం అంతా ఇదేనా? ఈవిడ కూడా 9 years నుంచి బయటికి తీసుకెళ్ళట్లేదు తల్లి. ఇట్లా ఇళ్లలో ఉంచేసి తెలీదు అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతావేంటి మరి? నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? చెప్పయ్యా. ఏంటి నాంచుడు? నువ్వెందుకు అన్నావు కదా ఇందాక, ఎందుకు వచ్చావు? సైకిల్ చేసావు కదా. అమ్మాయి వస్తుంటే హే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. తెలిసినావా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా? తెలిసినామని పెళ్లి చేసుకుంటారా? అందుకే నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు, పంపితే నన్ను ఒక్కదాన్ని పంపి వెళ్తే నువ్వు ఒక్కడు వెళ్ళేసి వచ్చా. ఇందుకే నా కారణాలని. ఏ రోజైనా నీ ముఖం పెట్టుకుని నన్ను ఏడిగా నా తీసుకోపోయినావా?
చెప్పు. యాడికి తీసుకోవాలి నిన్ను? అసలు ఎక్కడికి తీసుకుపోయావు? మీరేంటి అసలు కాదమ్మా, మాకు అందరి సమక్షంలో పెళ్ళయింది. మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు. ఎవడు వదిలేడు, ఐటీ జాబ్ వదిలించారు. ఆ వదిలేసుకో, ఇంట్లోనే ఉండు అన్నాడు. వదులుకొని ఇంట్లోనే ఉన్నాను నేను. అసలు పెళ్లి చేసుకునే ముందు అసలు ముందు ఆయనకు పెళ్లి అయిందా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తున్నావు కనుక్కున్నావా? ఓ దొరికాడు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నావు, ఆమె మీద అరుస్తున్నావు ఏంటి? ఏం పేరు నీది? ఏం పేరు? రేణుకా సార్. ఓకే, అమ్మాయి పెళ్లి పెద్దల సమక్షంలో చాలా గౌరవప్రదంగా అయింది. నీ పెళ్లి టెంపుల్ దగ్గర చేసుకున్నాం. 1 year నుంచి ఎక్కడున్నారు మీ ఇద్దరు? వేరే ఇట్లనే రెంట్ తీసుకొని ఉన్నాం. ఇంట్లో ఖర్చులన్నీ ఎవరు చూస్తున్నారు? నేనే చూసుకుంటాను మేడం. అప్పుడప్పుడు వీక్లీ నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు చూసుకుంటూ ఉంటావు. అమ్మా ఈడు ఎక్కడుంటాడు? ఈ పురాపరాలు ఏంటి? అమ్మా నాన్న ఎక్కడున్నారు? చెప్పిండు సార్. జాబ్ ఓకే, అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఎందుకు పెళ్లికి తీసుకురాలేదు? మీ తల్లిదండ్రులు ఎందుకు పెళ్లికి ఇంట్లో యాక్సెప్ట్ చేయడం తర్వాత నువ్వెందుకు తీసుకురాలేదు? నేను మా ఇంట్లో చెప్పాను సార్, మా ఇంట్లో బాగానే చెప్పి. నీకు ఇది ఫస్టా సెకండా థర్డా? ఫస్టే సార్. ఫస్టే. ఓకే, బతికించావు. మరి ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం? నాకేం చెప్పలేదు సార్, ఉందని చెప్పింటే నేను ఇప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పాడు, వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పెద్దల సమక్షంలో పెళ్లి అయింది, వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, ఇరువైపులా చాలా గౌరవంగా పెళ్లి చేశారు, అందరికి పప్పన్నం తినిపించారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? మీ ఇంట్లో తెలుసమ్మా మీకు పెళ్లి అయిందని? తెలుసు. ఏది పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పారా? మరి ఒప్పుకున్నారా? పర్లేదమ్మా మీరు అలాగే ఉండండి అని. ఇట్లా అన్ని తెలియదు, జాబ్ చేస్తుంది కదా, సరేలే చేసుకున్న తర్వాతకి ఫోన్ చేసి చెప్పాము, ఇట్లా ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పాను సార్. మీ ఇంటికి వెళ్ళారా? మీరిద్దరు కలిపి ఇంటికి వెళ్ళారా? పెళ్ళైన 7 days కి అట్లా నార్మల్ గా వెళ్ళాము. ఇప్పుడు అసలు ఆయన రెగ్యులర్ గా ఇంట్లో ఉంటున్నాడు, నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? వస్తాడు మేడం, వీక్లీ 1 time 2 times అట్లా. అడగవా అంత బిజీ బిజినెస్ ఏంటి అంటే అక్కడే ఉంటున్నాను, కొంచెం రావడానికి కుదరట్లేదని చెప్పాడు. వాడికి 6 ఫోన్లు ఉన్నాయి తెలుసా? ఒక పిల్లం, 2 పిల్లలు, 6 ఫోన్లు కూడా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చినప్పటితే 2 mobiles, ఒకటి ఆఫీస్, ఒకటి నాదని చెప్తాడు సార్. ఎప్పుడు వచ్చి మిగతా 4 దాస్తాడు అనమాట. మీ అమ్మగారికి తెలుసా ఈవిడ ఒకటి ఉందని? మా అమ్మకి తెలియదు. తెలియదు. మీ బాగా వెనకేసుకొస్తాను. ఇప్పుడు ఒప్పుకున్నా భార్య కదా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదంట? చేసుకున్నాడు మేడం. చేసుకోలేదని చెప్తున్నాడు కదా. ఎవరు సాక్ష్యం ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పిలిపి. ఫొటోస్ ఉన్నాయి అమ్మ మ్యారేజ్ అయినట్టుగా? ఫొటోస్ ఉన్నాయి మేడం. తీసుకొచ్చావా? ఇక్కడికి ఏం తెలియదు అంటే. ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు, ఊరుకుంటావు ఇలాగే? అంటే ఇక్కడికని తెలియదు కదా మేడం. సరే అది వదిలేసే, కానీ ఫోటోలు ఉన్నాయి అంటున్నావు, దేవుడి గుడిలో పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఇక్కడ బహిరంగ నువ్వు ఎవరో తెలియదు అని అంటున్నాడు. చెప్పేస్తున్నాడు ఆయన. పెళ్లే కాలేదని చెప్తున్నా, ఇంత మందికి చెప్పకుండా తీసుకొని వచ్చినా. ఆ రోజు చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదంటే మరి నాకు పిచ్చి పిచ్చి నాటకాలు సిగ్గు లేదా? ఒక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టు. ఎందుకు వచ్చారా నువ్వు అడగకూడదు. ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేస్తారు అన్నావు కదా, చూపిస్తాం లాస్ట్ లో ఏం నీకు చేస్తాం. అమ్మ ఉంది కదా, అమ్మ అంటే ప్రాణం కదా. ఉండు, ఆయన బర్త్డే కదా, ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాంలే. కూర్చోమ్మా, రెడీయా సర్ప్రైజ్ కి? నీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా. వస్తుందండి. అమ్మ రండి అమ్మా. నమస్తే అమ్మా. ఎవరండి ఆవిడ? మా అమ్మ. అమ్మగారు. అమ్మగారు నమస్తే. మీ పేరు? రమా అండి. రమా గారు. ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు? ఆ కోడలు తెలుసండి. ఈ అమ్మాయి దివ్య తెలుసా తెలుసు. అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయి కూడా మీ కోడలేనండి? తెలియదండి, ఇప్పుడే చూస్తున్నా అండి. ఎన్నో నెంబర్ అడుగు, నీ కొడుకుని చెప్తాడు బాగా. మా అమ్మని తిడుతున్నాయండి. కొడుకని ఏ నీకు నోరు లేస్తుందేంటి? నువ్వు నోరు మూయ్, నువ్వు నోరు మూయ్. మా అమ్మని తిడితే బాగో చెప్తున్నా. ఎందుకు బాగోదు? నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటది కానీ మీ అమ్మ. ఈ ఒక్క డైలాగ్ బాగా గుర్తుంచుకున్నావమ్మా, ఏ మాటకి ఆ మాట. ఇప్పుడు గట్టిగా అరుస్తున్నావు గానీ ఇంటికి రానప్పుడు అప్పుడే బెత్తం పట్టుకుని 4 తగిలిచ్చి ఉంటే అసలు ఇంటికి వచ్చేవాడుగా. ఆవిడ వెనకేసుకొస్తదండి, ఆవిడ కూడా వెనకేసుకొస్తదండి. జీవితం ఎవరిది తల్లి? నీది కదా జీవితం. అడుగుతుండే నా కొడుకు కష్టపడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? రమాగారమ్మ, ఏంటమ్మా మీ అబ్బాయి గురించి చెప్పండి. కృష్ణుడా రాముడా అన్న తర్వాత చెప్తురు కానీ అసలు ఏంటి వ్యవహారం? ఎవరో ఉన్నారు ఎదురుగుంటే, ఇంకో అమ్మాయి కూడా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు 1 సంవత్సరం క్రితం, మేము విడిగా బయట ఎక్కడో కాపురం చేస్తామని చెప్తుంది ఆ అమ్మాయి. అవన్నీ తెలియదండి నాకు. మరి ఏం చేద్దాం? ఇలాంటి మంచి మంచి పనులు ఏడా చెప్తాడు సార్ వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి దగ్గర ఫోటోలు ఉన్నాయంటే, ఆధారాలు ఉన్నట్టే, ఆ కుటుంబంలో కూడా అందరూ ఒప్పుకున్నారంట. ఇప్పుడు అవన్నీ నాకు చెప్పలేదండి. అమ్మ పెద్ద తరహాగా మీరన్నా ఆలోచించాలి. అసలు వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తాడంట, 5-6 ఫోన్లు మెయింటైన్ చేస్తాడంట, మీ కోడలు మీకు చెప్పిందంట. ఆవిడికి కూడా తెలుసండి, ఆవిడ కూడా చూసారండి. బంగారం అంతా తాకట్టు పెట్టాడు, 5-6 లక్షలు పెట్టాడు కదా, బెట్టింగ్ లో పెడుతున్నాను అందుకు రావట్లేదు అంటున్నాడు. ఇంటికి రానప్పుడు మరి మీరు కూడా బుద్ధి చెప్పాలి కదా, ఇంటికి ఎందుకు రావట్లేదు? అదే అడుగుతుంటే అలా అంటాడండి. అలా కదమ్మా, అప్పులు పాలు అయ్యారు, ఎవరి దగ్గర నుంచో అప్పులు తీసుకుని వాళ్ళ పేకలు కోసాడు, 5 ఫోన్లు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నాడు, బయట ఫిగర్లను మెయింటైన్ చేస్తున్నాడు. ఇవన్నీ సాక్ష్యాలు కాదుగా. ఒక తల్లిగా మీరు మరి మీ కొడుకుని ఒకసారన్నా నిలదీశారా?
అడుగుతాను సారు. ఏం అడుగుతారు? భోజనం పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి అడుగుతారా? ఏమో మీ హస్బెండ్ ఏం చేస్తారు? మామయ్య గారికి హెల్త్ బాగోక ఈ మధ్య కాలంలోనే మంచం పడ్డారండి. ఓకే, ఆయన ఆల్రెడీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన డౌన్, ఈయన ఇష్టం వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు. అమ్మ ఇతను గోల్డ్ ఏది ఉంటే అది పట్టుకుపోతాడట. నీవు మెడలో ఏదో ఉంది, ఉంచాడా దాన్ని? ఈ మధ్య ఏమైనా ఇడిపించాడా? లేదండి, నాకు మా అమ్మగారు పెట్టిందని నేను ఇది ఒకటే. అదొక్కటి మీరు ఉంచుకున్నారు. మీ కోడలు అయితే అవి కూడా వెళ్ళిపోయినాయి తెలుసా? మరి ఏంటమ్మా ఇట్లా ఇంత ఇదిగా ఇంత హీనంగా ఉన్నాడు నీ కొడుకు? నీకేం తెలియదా? 4 పేకాలు కదా. మిమ్మల్ని నమ్ముకుని ఒక అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చింది, ఆ పిల్లని జాబ్ చేయనివ్వట్లా. ఉన్నంతలో భర్త ఏం చెప్తే అది వింటుంది, మీరేం చెప్తే అది వింటుంది. ఆ పిల్ల తప్పేంటి? సర్దుకోవడం తప్ప. అర్థమైపోయింది. తల్లి కొంచెం అమాయకం, తల్లి ఏం చెప్తే అది వింటది. అమ్మా ఇప్పుడు మీ అత్తగారు ఒక్క నిమిషం వెనకేసుకురావడం అంటే అది క్రూయాలిటీగా ఉంది. అక్కడ అసలు ఆవిడ అమాయకం. మీ మామగారు వేస్ట్, ఆయన మంచానికి ఉన్నారు, ఇంటి పెద్ద లేకపోయేసరికి తెలుసు. మీ అత్తగారితో 2 నిమిషాలు నేను చాలా డిఫెన్స్ చేసుకుంటా మేడం. నువ్వెంత సపోర్ట్ చేసుకుంటున్నావో ఆవిడ అంత అమాయకంగా ఉంది. కొడుకుకి ఎవరన్నా ఏం చేసినా కొడుకు ఇంపార్టెంట్ కాబట్టి ఆవిడ అలా మాట్లాడడంలో తప్పులేదు, కానీ తెలియదు అసలు ఆవిడకి ఏమీ తెలియట్లే. ఆవిడకు ఉన్నంతలో ఆ కొడుకు కోడలు ఉన్నారు చూసుకుందామని. ఆ అమ్మాయి పేరు రేణుక. ఓకే, బహిరంగంగా ఒక ఆడపిల్ల వచ్చి అక్కడ కూర్చుని మీ అబ్బాయి మోసం చేశాడని చెప్పి అందరు కళ్ళు గప్పి గుడిలో పెళ్లి చేసుకుని ఫోటోలు ఆధారాలన్నీ ఉన్నాయి. 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కనుక ఎంత శిక్ష పడుతుందో అనేది మీరు టీవీలోనే అన్ని చూసి. నీ కొడుకు ఒక మాట అన్నావు, గుర్తుందా నీకు? ఇంట్లో నా కొడుకుకి అసలు ఏం తెలీదు, కన్నాదాన్ని నేను అని అన్నావు. నీ కన్నాదాన్ని నీకు తెలిసిందా? ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడంట, ఒక సంవత్సరం అంతా బయట పెట్టాడంట. అది కూడా బయట గుట్టు రాలేదు. నన్ను ఇంట్లోంచి ఏ రోజన్నా బయట తీసుకెళ్ళాడా? అసలు ఇంట్లోంచి ఒక్క రోజు కూడా బయట తీసుకెళ్ళలేదు. నువ్వన్నా అన్నావా ఒక రోజన్నా కోడల్ని బయట తీసుకెళ్ళరా, అటు తిప్పురా ఇటు తిప్పురా అని అన్నావా ఏ రోజైనా? కొడుకు పుట్టాడు, 5 సంవత్సరాలు అవుతుంది మనవాడు పుట్టి. ఏ రోజన్నా ఆడు కొడుకు నన్ను చూసుకున్నాడా నీ కొడుకు? అరవద్దంటే ఎట్లా? ఏంటి మాట్లాడద్దు అంటున్నా? నీ బర్త్డే అని చెప్పి చంప పగలగొట్టలేదు, సంతోషించు. ఏంది సంవత్సరం అయిందన్న పిల్లలేరు సార్. ఏది పిల్లలేరు? సంవత్సరం పెళ్ళైంది, పిల్లలేరు. ఆ సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారా? ఆపరేషన్ చేయించాడంట. ఇంట్లోకి వెళ్ళినాక అప్పుడు చేసుకున్నాడు, అబోర్షన్ చేయించాడు. కాదు, అబార్షన్ చేయించాడు. ఆ పెద్ద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడు. అబోర్షన్ చేయించాడు సార్ 2 times. వద్దు ఇంట్లోకి వెళ్ళినాక అప్పుడు సెటిల్ అయిదాం ఫస్ట్ అని చెప్పాడు సార్. ఆ పుట్టని పిల్లలు ఉసురు పోసుకొని ఇంకా దరిద్రంలోకి తీసుకువెళ్తున్నావు మనల్ని. అర్థమవుతుందా నీకు? అవసరమా నీకు ఇవన్నీ? అమ్మ ఇప్పటిదాకా మీ కోడలు ఏం చెప్పిందంటే, మీ అబ్బాయే చెప్తున్నాడు, మీ కోడలు కూడా కాదు, అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడండి అని ఆవిడ అంది. అవునండి, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు నచ్చదు, ఆడవాళ్ళు అంటే 4 గోళ్ల మధ్య ఉండాలి అని అబ్బాయి అంటున్నాడు. నువ్వు కూడా అంతేనా? అంతే అమ్మా. ఇప్పుడు ఏమైనా ఎంతకాలానికి వచ్చారు మీరు అసలు బయటికి? ఇంట్లో నుంచి మీరు అసలు బయటికి వెళ్ళరా? షికార్లకి వెళ్ళరా? హోటల్స్ కి రెస్టారెంట్లకి వేటికి వెళ్ళరా? ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం రమ గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవారు మీ మీద మాకు గౌరవం ఉంది, అందరు తల్లిదండ్రులు మేము గౌరవిస్తాము. ఈ రోజు మీ కొడుకు చేసినటువంటి పని ఇక్కడ మీరు పక్కన కూర్చుని ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీ కొడుకు వైపు తిరిగారా? ఏరా ఏదో పని చేసావా అని చెప్పి అడగండి, ఇప్పుడైనా అడగండి. ఆవిడే షాక్ లో ఉంది. అడు చేశాను అంటాడమ్మా. ఆ అమ్మాయి ఎవరని అడగండి. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవరో అమ్మాయి. తెలియదా? చేసుకున్నప్పుడు తెలియదా ఎవరో అంటున్నావు? మీరు అడిగే పద్ధతి బాగుంది, వీడు చెప్పే పద్ధతి బాగుంది. ఏమో మిమ్మల్ని మీ అత్త ఎప్పుడైనా తిట్టడం కొట్టడం లాంటివి చేసిందా? అది ఆవిడ చాలా మంచిది, అమాయకురాలు. ఆవిడకి తెలియదు, లోకం తెలియదు. ఇంట్లో 4 గోళ్ల మధ్య జనరేషన్. ఒక మాట అన్నారండి, ఒక మాట తిట్టారండి, బాగా చూసుకుంటారు, అదిట్లో లేదండి. కానీ కొడుకుని వెనకేసుకొచ్చుకుంటారు. అదేలే పాపం, ఇంకా తెలియదులేండి. ఆవిడ నిన్ను వెనకేసుకొస్తుంది, కొడుకుని వెనకేసుకుంది. నా కోడలు ఈవిడేనండి అంటుంది. అంటే మీ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళు 4 గోడల మధ్య ఇక భర్త ఏమైనా తెస్తే తినటం, లేకపోతే మగాళ్లే డామినేషన్, ఇంట్లో వాళ్ళే చూసుకోవాలనే క్యారెక్టర్. అసలు ఆవిడ ఏం అనలేవు. నీ కొడుకుని ఇలా పెంచావేంటి? నువ్వు బాగానే పెంచుంటావు తల్లి. ఆయన బయట సొసైటీలో తిరిగి ఓహో జెంట్స్ ఇలా ఉండాలేమో అనుకుని వెచ్చలవిడిగా తయారయ్యాడు నీ కొడుకు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, భర్త మంచం మీద ఉన్నాడు, ఆవిడకి ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు సంపాదించి కొద్ది గొప్ప తినిపించేటటువంటి మగాడు ఎవరన్నా ఉన్నాడంటే కొడుకే. ఇప్పుడు కొడుకుని చెడ్డ చేసుకోలేదు ఈరోజు, కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది. కాబట్టి నీ జీవితాన్ని ఏది నువ్వెలా కాపాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ఏమ్మా, ఎందుకంటే నేను ఇందాకే అడిగా, మీ పేరెంట్స్కి తెలుసా అంటే కనుక వద్దు సార్, మా పేరెంట్స్ వరకు తెలియక్కర్లేదు, నా జీవితం ఏదో నేను చూసుకుందామని. ఇక్కడ ఎవరు కావాలి? మాలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు? ఫేజ్ 2లో వస్తారు.
సో నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇతనికి ఒక గడ్డి పెట్టుంటే కనుక అసలు నిజాలు బయట వచ్చాయి. లేదు సార్, ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలిసిందంటే నీ కొడుకు అలాంటోడా అని ఈవిడిని అంటారు. ఈవిడికి అసలు ఏమీ తెలియదు సార్. మళ్ళీ ఏమీ తెలియని ఈవిడిని ఒక మాట అనిపించడానికి కూడా అంతగా అనిపించలేదు. ఈవిని కాపాడుకోవాలి, నీ భర్తను అంటే మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి, నిలబెట్టుకోవడానికి నువ్వు మాక్సిమం ప్రయత్నిస్తున్నావు. ఇలా ఒక ఇంట్లోనే ఉన్న కుటుంబం మాక్సిమం మీరు కూడా అసలు యాక్చువల్ బయటకు వచ్చి మీరు జాబ్ చేస్తూ కొంచెం లీడ్ తీసుకుంటే మీ అత్తగారు కూడా కాస్త అవేర్నెస్ వచ్చేది, బయట ఎలా ఉన్నారు, వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడని. ఈయన భాగవతం అమ్మ, నువ్వు ఒక విషయం గురించి ఒక అమ్మాయి ఉందేమో కనుక్కోండి అన్నారు కదా. మా టీము ఎంక్వైరీ చేస్తే ఇంకొక మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్లు మాకు జరిగినాయి. మేము అసలు ఇప్పటిదాకా ఎందుకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాం నోటికి అంటే కాస్త ఆశ్చర్యకరమైన విషయాలమ్మా. మీరు ఒక్క అమ్మాయిని చూసి షాక్ అవుతున్నారు కదా, ఇంక ఇప్పుడు ఫ్రీజ్ అవుతారో కోమాలోకి వెళ్తారో చూద్దరు. కానీ మా టీం చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకసారి చూద్దరు. అమ్మా, మీ అబ్బాయి శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అంటూ ఉంటారంట కదా, మీ కోడలు అప్పటి నుంచి చాలా సార్లు అదే చెప్తూ ఉంది. సో దాదాపు దివ్య గారు మాకు 2 నెలల నుంచి ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. సరే ఏంటని తెలుసుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది. సో అదేంటనేది ఇప్పుడు మీరే చూద్దరు కానివ్వండి. లేదమ్మా, చాలా ఇంట్లో నెమ్మదిగా ఉంటాడు. ఆ నెమ్మది ఏంటనేది ఇప్పుడు మీరు చూద్దరు కానీ బయట చేయాల్సి వచ్చాడు. ఎవరమ్మా వీళ్ళందరూ? బర్త్డే పార్టీకి అటండి అమ్మా. నీ పేరేంటమ్మా? సంజయ్. నీ పేరు? రమ్య. ఏమ్మా, ఆయన ఎవరో తెలుసా? తెలుసు, మా ఆయన కదా. మా ఆయన. ఏంటి ఇంతమందా? నన్నే అనుకున్నా, ఈమెను అనుకున్నా, వీళ్ళు కూడానా? ఇంకా నిజం చెప్పు, ఎంత మందితో పెడతారు? ఇంకా ఎందుకు ఆడుతున్నావు? మరి నువ్వు చేసిన బాగోతు నలుగురు కనబడుతున్నారు నాతో. అర్థం కావట్లేదా? అంటున్నారు కదా. ఏ అవసరం ఉందయ్యా వాళ్ళకి మొగుడు అనేది? అంటున్నావు నువ్వు. ఏమో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఎన్ని ఇయర్స్ అయింది? ఆ అమ్మాయి 1 year బ్యాక్ చేసుకున్నాడు, ఈవిడ 9 ఏళ్ల క్రితం. మీరెంత? 3 years? నువ్వు 6 years అవుతుంది. 6 years? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బర్త్డేకి ఒకలా? ఎవరంటే వాళ్ళు అలా వస్తారు. ఏమ్మా వింటున్నావా? మీ అబ్బాయి యొక్క భాగవతం. ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి ఇతను నా భర్త అని చెప్తుందా ప్రపంచంలో? వీళ్ళు చెప్తున్నారు, నలుగురు వచ్చి చెప్పారు ఇక్కడ. శ్రీరామచంద్రుడు అని ఇప్పుడు అనొద్దే. మీరు ఏదైనా చేయగలిగితే ఇక్కడ ఉండండి, లేదంటే దయచేయండి. అమ్మా, ఇలాంటి సర్ప్రైజ్లు ఇంకొన్ని వస్తాయి. మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం అలా బయట ఉండండి. నాకే చేకొస్తుంది మేడం. షేక్ వస్తుంది కదా. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. కొంచెం ఆవిడ కొన్ని వాటర్ ఇవ్వండి మేడం, కొన్ని వాటర్ ఇవ్వండి అమ్మా. ఆడ కూర్చోబెట్టండి. ఆవిడ వణికిపోతున్నారు. ఆవిడ తట్టుకోలేదు. ఒక పక్కన భర్త ఎలా ఉన్నాడు, ఇంకో పక్క నుంచి కొడుకు ఎలా ఉన్నాడు అంటే ఇంకేముంది ఆవిడ పరిస్థితి. ఏంటిది ఇదంతా? ఇంకా లేదు కాదు కూడదేంటి? లేదు మేడం, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇదే పాట పాడుతున్నావు మేడం. వాళ్ళకి పిల్లలు ఉన్నారేమో అడగండి మేడం. నాలా బుగ్గిపాలు అవుతారు వాళ్ళు. పిల్లలు ఏం లేదు, ఇప్పుడే ఎందుకు పిల్లలు చేసుకోవడం, ఫ్యూచర్ లో ఎక్కడికక్కడ ఆ జాగ్రత్త అయితే తీసుకుంటున్నాడు సార్ ఉన్నంతలో. తర్వాత మనం ఫ్యూచర్ లో సెటిల్ అయినాక ఇప్పుడు నాకు అది ఎందుకు అనేసి అబార్షన్ చేయించాడు మేడం. నానా ఈ 4 ఫోన్లు ఇవేనా? వాళ్ళు ఎవరో తెలియదు మేడం, మీరు అట్ట చెప్తారా మేడం? 4 ఫోన్లు ఇక్కడికి మేడం. 4 కాదు, ఇంకొన్ని 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఉండండి రండి. అమ్మో, మేము అంటే ఫోన్లు అంటే ఆ ఫోన్లు అనుకున్నాం. ఇవా ఫోన్లు? ఇదేందా బాగా క్రికెట్ టీమ్ లా ఉంది. ఏదో ఫ్యామిలీ ఫోటో దిగడానికి వచ్చినట్టున్నారు. ఓ, ఏదో ట్రోఫీ అందుకున్న క్రికెట్ టీమ్ లా ఉంది. మీరేమంటారు? ఎవరెత్తును? మీరేమంటారు? మా హస్బెండ్. సూపర్. ఏంటండి ఇవన్నీ? సరిపోయినారా? ఇంకెందుకు? 4 years నీకు పెళ్ళి? సార్ ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడు సార్. అదే ఇయర్లీ. ఈ రోజు బర్త్డే కదా, ఈ రోజు ఏమన్నా ఉందా? ఏంటి మేడం మీరు ఫోన్ లో సిమ్ మార్చినట్టు చేస్తున్నారు మేడం? మార్చింది అలాగే కదా. కూర్చో ఇక్కడ. ఏ బాబు, ఇట్రా, నువ్వు ముందు కూర్చో. అనవసరంగా పోలీసుని పిలవాల్సి వస్తుంది. కూర్చో ఇక్కడ, మర్యాద కూర్చో. నువ్వు ఇక్కడ, నువ్వు పోతాను అక్కడ పంపారు కానీ నువ్వు కూర్చో ఇక్కడ. కూర్చోదా? నువ్వు కూర్చో, నువ్వు కూర్చో అమ్మా. ఏమో పరిపాటి కూడా కూర్చున్నావు అనుకున్నావా? ఇక్కడ పరిపాటి కూడా కూర్చున్నావు అనుకున్నావు? కూర్చో ఇక్కడ మర్యాదగా. నా చేయలేకొస్తుంది, మీ ఆవిడ కాదు, నా చేయలేకొస్తుంది చెప్తున్నాను నేను. మొత్తం బయటపడింది, ఇప్పుడు భయం వేస్తుందా? చేసింది మంచి పనా? వెళ్ళిపోతున్నావు, ఇంకేం పని ఉంది? ఇంకొకటి వస్తా అని చెప్పిందా? కేక్ కటింగ్ అవ్వలేదు, కూర్చుంది. నీ గురించి ఎంక్వైరీ చేస్తే బయటపడినవి ఇవి, ఇంకా బయటపడినవి ఎన్ని ఉన్నాయో. ఎంక్వైరీ చేసే సాక్ష్యాలు ఏమి? వీళ్ళ సాక్ష్యాలు నానా, వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి. నువ్వు ఒప్పుకోవట్లేదు, చూసావా? నిన్ను మెచ్చుకోవాలి. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిన్ను ఏం చేయాలో అది చేస్తే నువ్వు అప్పుడు ఒప్పుకుంటావు. వాళ్ళందరూ గొయ్యి తీసి పాతేసేటట్టున్నారు. అదంతా కాదు. నేను బాలేనా?
అంతమందిని పెట్టుకోవడానికి అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా నువ్వు? అంత ఎక్కి కొట్టుకుంటున్నావా? అమ్మ నీకు చాలా మంది ఉన్నారు నీ వెనకట్లా అడిగేవాళ్ళు అందరూ. అమ్మ అంటే మీరు ఎవరు కూడా లెక్కపత్రం లేకుండా ఎక్కడి నుంచి వచ్చాడో చూడకుండానే గుళ్ళో పెళ్లి చేసుకున్నారా? ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? లేదు, మాటలతో నమ్మించి మోసం చేసిండు. ఇవన్నీ లవ్ మ్యారేజ్ లేనా? ఇది ఒకటే అరేంజ్డ్ మ్యారేజ్ వ్యవహారం. అవును. అంటే ఇంత అలా మోసం చేస్తావు నన్ను. మా అమ్మ నాన్నకి తెలిస్తే మీ అమ్మ నాన్న పరువు నీ పరువు ఎక్కడ పోతుందని ఆలోచించినందుకు ఇంత బాగా చేస్తావా నువ్వు? నిన్ను మోసం చేయలేదే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటుంది. మోసం చెక్కనే ఈ 5గురు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నదని అంటారా? తెలియదు అసలుకి. నాకు తెలుసా? నాకు తెలియకుండా ఇయ్య నడిపిస్తున్నావా ఇంకెన్నో నడిపిస్తున్నావు? పెళ్లి 9 ఏళ్ళు అవుతుందంటమ్మా. ఈవిడ తర్వాత మీ అందరినీ చేసుకున్నాడు. మీరేంటి అంత సైలెంట్? షాక్ లో ఉన్నారండి అంతే. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, 5 ఏళ్ళ కొడుకు ఉన్నాడు నాకు. అమ్మా ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ రోజుకు కూడా సోమ మంగళ బుధ ఇంకా ఒకరు ఉన్నారా? సార్ అలా మాట్లాడరు. మరి ఇంకేంటి మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? 6 మెంబర్స్. అందుకే వారానికి ఒక రోజు వస్తున్నాడు అంటే అందరు ఇళ్ళకి. ఇంకొకరు మిగిలి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఎంట్రీ ఏమో. మా ఇంటికి వచ్చి 4 డేస్ నాకు లీవ్ ఉన్నది, పని ఉన్నది, ఇది ఉంది అది ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎలా నమ్మారు తల్లి మీరంతా? అసలు ఎంత దారుణంగా ఉన్నారేంటి? మీకు బుద్ధి లేదా అసలు? ఎందుకు ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక వ్యక్తి ఎవ్రీ 4 days 5 days ఏం చెప్పడు. చెప్పనప్పుడు చెప్పు తీసుకొట్టాలి కదా అని చెప్పేస్తాడు. ఏం చెప్పడు. అమ్మా చెప్పట్లేదు అంటే కనుక మీ జీవితాలు అన్నింటిలో రిస్క్ లో ఉన్నాయని అర్థం. కాబట్టి అక్కడి నుంచి మీరు దయచేయాలనేటటువంటిది అర్థం. చెప్పట్లేదంటే కనుక అట్లా 5 సంవత్సరాలు సర్దుకుంటారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా మేడం. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇంటికి వెళ్దాం పదంటే ఇప్పుడు వద్దు, సెటిల్ అయినాక వెళ్దాం. మా ఇంట్లో మా అమ్మ నాన్న 1 year. ఈ సీనియర్లు ఉన్నారు ఇక్కడ. 5 ఏళ్ళు సెటిల్ అవుతుంటే 6 ఏళ్ళు సెటిల్ అవుతుంటే లేరు, నేను ఒక్కనే అని మాకు చెప్పేసింది. అంటే కష్టపడుతున్నాడు కదా. ఎందుకు కష్టపడుతున్నాడు? లవ్ చేశాడు. అమ్మ లవ్ మ్యారేజ్ అంటే నిజంగా లవ్ చేసేవాడు లవ్ మ్యారేజ్ చేసుకోవాడు. ఇక్కడ లవ్ కాదు, కొవ్వు. అందరి మీద ఏంటంటే కోరిక చేస్తున్నాడు. మీరు అసలు వైఫ్లే కాదంటున్నాడు. ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటాం అనుకుంటున్నారు మీరు? ఫేస్బుక్ లో చాటింగ్, వీడియో కాల్స్, వాటితో పెళ్ళైనట్ట, అబార్షన్ చేయించిన హాస్పిటల్స్ వాటితో పెళ్ళైనట్ల. ఫేస్బుక్ లో ఎవిడెన్స్ పెళ్లి కింద పనికిరావు. మీ మధ్య రిలేషన్స్ కి పనికొస్తే అబార్షన్లు చేయించడం ఎవరైనా చేయించుకుంటున్నారు ఈ మధ్య. దీనికి లెక్కే లేకుండా పోయింది సమాజంలో. అడగండి, చేసుకున్నాడో లేదో అడుగు, చెప్తాడు. ఒక భార్య తప్ప ఇంకెవరో రియాక్ట్ అవట్లా. మీరు నిజంగా షాక్ లో ఉన్నారో, మీకు ఇదంతా అలవాట్లాగా ఉందో, లేదా మోసపోవడానికి రెడీగా ఉన్నారో అర్థమే కావట్లా. ఒక చీటర్ కూర్చొని ఇంతవరకు మీ మొఖాలు తెలియవని చెప్తున్నాడు అక్కడ. మీరు కాదు మేడం, తనని ఒక్కటే అనండి, నాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా అని అడగండి. మీ బాధ నీదే అమ్మా. అక్కడ ఒక జీవితాలు నాశనం అయితే మేమెందుకు అడుగుతాం? ఎవరు నువ్వు అసలు? మొదలు చొక్కా అసలు ఎవరు మీరు? మీ బుద్ధులు ఎక్కడ ఏడ్చినాయి అమ్మా? మీ బుద్ధులు ఎక్కడ? ఎవరు మీరు? ఎందుకు వస్తున్నారు మీదకి? అసలు ఎవరు మీరు అంటే దానికి ఆన్సర్ కావాలి. మీరు నాటకాలు పడుకున్నారు. అసలు ఎవరు మీరు? గుర్తుపట్టట్లేవా? తప్పుకొని మీరు ఏంటి ఇప్పుడు నిజం చెప్పు. ఇలా 5గుని పిల్లల కారా? నేను తెలీదు. ఎంతమందిని మెయింటైన్ చేస్తావు? అంతా వెళ్ళిపోండి అసలు వెనక్కి. చూస్తూ నించుంటున్నారు సార్. మరి బర్త్డే రోజు నేను కొట్టకూడదు కాబట్టి వాళ్ళని ఆపే. ఎంతమందిని పెళ్లి చేసుకుంటావయ్యా శ్రీరామచంద్ర? కొడుకు కాబట్టి అతి ప్రేమతో వదిలేసి వెళ్ళిపోయి. అందుకే నా ఇంటికి వద్దు అని మాట్లాడింది. నన్ను అది కాదమ్మా, 9 సంవత్సరాల్లో పెళ్ళైనప్పటి నుండి ఒక్క డెలివరీకే ఏమో ఇంట్లోంచి బయటకు వచ్చింది అంతే తప్ప 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా బయటికి రాలా. బాగా తెలియదు కదా చెప్పడానికి. నువ్వు బతుకు, ఇంకా నీకు అవసరం లేదు. నీకు తెలియదు ఏం వదలాలి? ఏం తెలీదు. ఇంతమంది పెద్దలు నడిపేది నాకు తెలియదా? ఒక్క అమ్మాయితో అసలు నేను ఇంతమందితో సాక్ష్యాలు పిల్లలు నమ్మాలి కదా. వాళ్ళందరూ నాకు అబార్షన్ చేపించా అంటున్నారు కదా. తయారవ్వాలి. పిల్లలు ఉంటేనే పెళ్ళా? పిల్లలు లేకపోతే పెళ్లి ఉండదా? మరి అట్ట మోసం చేసినట్టు సార్. పిల్లలు అంటే పెళ్లి అయితే ఇది సార్ తాలేదు సార్. మెల్లో మాట్లాడుతున్నావు, చేయలేదా? వాళ్ళంతా మెల్లో లేకుండా బయటకు నువ్వు మంచి పని చేస్తావు, తాళేసుకొని బయటకు రావాలా? అసలు నీకు మాట్లాడే ఇది లేదు. ఏంది లేదు ఇది? అయినా ఆ అమ్మాయిని అంటావు ఎందుకు? నీకుండాలి సిగ్గు. పెళ్ళం ఒకటి సరిపోదా?
కావాలా నీకు? అమ్మా, వనిత, నోట్రా కూర్చో. అదేంటి పాప వాళ్ళు చూడాలి, ఏం చేయలేక షాక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఏం జరుగుతుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు కోరిక ఎక్కువ సార్, కోరికలు ఎక్కువ. ఒక్కొక్కరిని వాడుకొని వదిలేద్దాం అని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెళ్లి చేసుకున్నావు. మ్యారేజ్ అయితే చేసుకున్నావు కానీ కాదు, ఎందుకు కలవటానికి పెళ్లికి సంబంధం ఏంటి? ఏదో ఫ్రెండ్షిప్ అని అంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు కదా, అలా కానిచ్చేసి ఉంటే అయిపోయి ఉండేదిగా. లేదు సార్, ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా. ఒక అమ్మాయిని స్నాప్చాట్లో, ఒక అమ్మాయిని వాట్సాప్లో, ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో. అమ్మ నీకున్న ఇంకా రిమైనింగ్ 5 ఫోన్ నెంబర్లు మిగతా వాళ్ళకి తెలియదు కదా, ఒకరికి తెలిసిన నెంబర్ ఇంకొకరికి తెలియదు. సో ఫోన్లో ఉన్న పర్పస్ అది అది కాదురా బాబు. ఒకరిని వాడుకుంటావు అంటే ఏంటి? అంటే వేరే వేరే వాళ్ళకి కావాలా? నేను ఇందాక అన్నట్టుగా సోమవారం, మంగళవారం, బుధవారం అలాగా ఒకరిని వాడుకున్న వాళ్ళని ఇంకో రోజు వాడుకో. అది నీ మెంటాలిటీ, నీ సైకాలజీ అది. అవును సార్. ఎందుకమ్మా ఇంతమంది ఎందుకు? అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టారా పెళ్లి చేసుకోండి నన్నని, లేదంటే నీకే వాళ్ళకి ఆ వరం ఇచ్చావా? మాటలతోనే ఇంకా అక్కడ వరకు రిలేషన్షిప్ నడిచాం. ఎంతమంది పడితే అంతమందిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఇంతేనా, ఇంకా ఉన్నారా నాన్న? మాకు దొరికింది ఎంతమంది? ఇప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టి వచ్చినటువంటి డబ్బులన్నీ వీళ్ళందరినీ పోషించడానిక? అంతేనా? అవును సార్. ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఏం చేస్తాం రా బాబు ఇంత సైన్యం? సార్ నాకు న్యాయం కావాలి సార్. ఏ న్యాయం? నీకు న్యాయం కావాలా? నీకు న్యాయం కావాలా? మా పెళ్ళాన్ని జరిపేది. ఒక పిల్లం ఒకటే కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ భార్యలు కదా, పెళ్లి చేసుకుంటే భార్యలే కదమ్మా. సరే బంగారం కుదవపెట్టి వీళ్ళకే పెట్టాను అంటున్నాడు కదా, మరి వీళ్ళు సంపాదించి వీళ్ళు పెట్టుకున్నాం అంటున్నారు కదా మేడం. మాకెందుకు పెడతాడు ఆయన? ఆహా, నీకే న్యాయం కావాలంటే మరి వాళ్ళంతా ఏం కావాలి? నీకు న్యాయం చేయడం ఏందయ్యా బాబు, విడ్డూరంగా ఉంది. వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ. ఇప్పుడు నా పిల్లాన్ని ఒక్కడిని ఇప్పించండి, మిగతా వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి పంపించండి అని అంటున్నావు, బానే ఉంది. కానీ నీ కోరికలు మళ్ళీ రేపు పొద్దున ఎక్కువ అవుతే మళ్ళీ మీ బ్యాక్ డోర్ నుంచి ఇంకోటి వస్తుందిగా, అప్పుడేం చేయాలి? పూర్తిగా మారిపోతుంది. ఎలా మారిపోతావు? కోరికలను ఎలా చంపుకుంటావు? ఇంత భయంకరమైన కోరికలా? ఇంకా నీకు వేరే వేరే టెస్టులు కూడా చేయించాలేమో, అది నా భయం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు అటు ఇటు కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు మేడం? ఇక్కడ ఇది ఎలా అయిందంటే కనుక ఒక ఇన్ఫెక్షస్ ప్రాసెస్ అంటారు కదా, ఒక జలుబు, దగ్గు, రంప వస్తే కనుక ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరికి అలా పాకిపోతుందో, ఇప్పుడు ఆ అబ్బాయి సింపుల్గా ఇక్కడ కవర్ చేశాడు. ఏంటంటే కనుక నాకు ఆ కోరికలు ఎక్కువ అండి, ఆ కోరికలు కాబట్టి నేను ఈ అమ్మాయిలు అందరితో కలవటమే కాకుండా వాళ్ళు ఒత్తిడి పెట్టినప్పుడు వాళ్ళని వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాను అని అంటున్నాడు. ఒకళ్ళు మోసపోవటం చూసాం, ఇద్దరు మోసపోవటం చూసాం, ముగ్గురు మోసపోవటం కూడా చూసాం చాలా సందర్భాల్లో. 6 ఒకే తటి మీదకి వచ్చి మోసపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 థింగ్స్. చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా నిజంగా కృష్ణ అంత క్రిమినల్ మెంటాలిటీయా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అంత పిచ్చి మెంటాలిటీయా? అంటే అమాయకత్వంలో ఉండేటటువంటి దానికి పీక్స్ అనమాట. ఒకళ్ళు ఇన్స్టా అంటారు, ఒకళ్ళు ఫేస్బుక్ అంటారు, ఒకళ్ళు వాట్సాప్ అంటారు, లవ్ మెసేజ్లు చూసి కరిగిపోయామని అంటారు, ఉద్యోగం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, పోషిస్తున్నాడు కాదా అని చెప్పి వేరే ప్రశ్నలు అడగకూడదు అని అనుకుంటున్నారు. అంటే కృష్ణకి ఒక డిసార్డర్ ఉంది అని చెప్పాడు, అది డిసార్డరా కాదా అనేటటువంటిది తర్వాత తేలుద్దాం. నేను చెప్తాను అది ఎటువంటి డిసార్డరో, అది నిజంగా డిసార్డర్ అని చెప్పి ఇలా వదిలేయచ్చా? డిసార్డర్ అనేటటువంటిది చెప్పి పెళ్ళిళ్ళు చేసేసుకుంటే ఆ జబ్బు క్లియర్ చేస్తే అది క్షమించినట్టేనా? సో అది తర్వాత మాట్లాడుకుందాం. ఒక డిసార్డర్ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు శారీరకంగా మీ సుఖాన్ని కోరుకుంటున్నాడు అంటే వీడు ఎవడు అనేటటువంటిది ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రేమ అనే సబ్జెక్ట్ పెట్టేసుకున్నారు కాబట్టి మనసు ఇచ్చినప్పుడు శరీరాన్ని ఇస్తే తప్పేంటి అనేటటువంటి దాంతో మీరు ఆ శరీరాన్ని కూడా అప్పచెప్పారు. తర్వాత నెక్స్ట్ ఎజెండా ఏంటి? ఆడపిల్లకు ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వీక్నెస్ ఏంటంటే కనుక శరీరాన్ని అప్పచెప్పిన వాడినే మొగుడు కింద చేసుకోవాలి అనేటటువంటి సీక్వెన్స్ నెంబర్ 2. సో కాబట్టి ఏంటంటే పెళ్ళి చేసేసుకోవాలి, ప్రేమించాము, శారీరకంగా కలిసాము, పెళ్ళి చేసేసుకోవాలి అనేటటువంటి ఎజెండా టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే, పినకలు అంటారు దాన్ని, టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే తర్వాత జరిగేటటువంటి అంశాలు అంటే వీడు దొంగ, వీడు దొర, నాలాంటి వాళ్ళతో ఎంతమందితో కలిసాడు, వీడికి నేనొక్కతే కాకుండా వేరే భార్యలు ఉన్నారా, ఒకప్పుడు మా అమ్మ నాన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి, వీడికి అసలు అమ్మ నాన్న ఉన్నారా, వీడి ఊరేంటి, ఉద్యోగం ఏంటి అనేది పూర్వపరాలు ఏవైతే సహజ సిద్ధంగా ఒక పెళ్ళి అనే పవిత్రమైన బంధంలో తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు వెతికి ఒక మంచి సంబంధం తీసుకొస్తారో అవన్నీ కూడా మీరు బొట్లో పెట్టి కప్పేశారు. సో ఈరోజు ఈ అబ్బాయిని కొట్టాలా తిట్టాలా, ఒకళ్ళు కాలర్ పట్టుకుంటున్నారు, ఒకళ్ళు జుట్టు పట్టుకుంటున్నారు, ఒకళ్ళు తంటానికి ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే, మీ అందరికీ కోపాలు రావచ్చు. ఈరోజు ఇంత కోపం అనేటటువంటి దాంట్లో కంటే 10వ వంతు ఆలోచన ఏం జరుగుతుంది మన జీవితాల్లో,
మన తల్లిదండ్రులు ఏ కర్తవ్యం గురించి మనల్ని పెంచారు, అసలు పెళ్ళి అంటే ఏంటి, ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతనికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు, చెయ్యకూడదు అని మీరు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ప్రేమించేసాం, శారీరకంగా కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు అతన్ని విపరీతంగా ప్రశ్నిస్తే కనుక నాతో పాటు కలిసినటువంటి వ్యక్తి పారిపోతే కనుక అప్పుడు నా పరిస్థితి ఏంటి, దిక్కులేని దాన్ని అవుతాను. ఆ పెళ్ళి అనేటటువంటి ఆ గొప్ప ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది నా జీవితంలో లేకుండా పోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ దివ్య నువ్వు కూడా ప్రశ్నించడం మానేశారు. నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమన్నా అంటే ప్రశ్నిస్తే చెప్పడంటే, చెప్పకపోతే దొంగని అర్థం. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చెప్పకుండా బంగారం తాకట్టు పెట్టేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి బాధ్యత లేకుండా ఏం పని చేస్తున్నాడో తెలియకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఇవన్నీ కప్పిపుచ్చి సీక్రెట్గా దాస్తున్నాడు అంటే కనుక దాని అర్థం ఏంటి, అతను దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆడవాళ్ళని దొంగతనం చేస్తున్నాడు, లేదంటే ఇంకో దొంగ పని ఏదో చేస్తున్నాడు. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి పద్ధతిలో కొద్దిగా బుర్రలు ఉపయోగించి ఆ పరిస్థితిలో బయటపడి ఉంటే కనుక, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆరుగురేనా హిట్ టీవీ వెతుకుంటున్నటువంటి ఆరుగురేనా, ఇంకో 10 మంది ఉన్నారా తెలీదు, మనకు దొరికిన కాడకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాం. ఏమో ఇంకొక 6 ఉన్నారో ఇంకో 10 మంది ఉన్నారో, ఓకే 6 బక్రాలను కూడా వేసుకుందాం, 12 మంది బక్రాలు ఉన్నారు, ఓకే. అది కాకుండా చాలామంది అమ్మాయిలకి ఇతను వలేసేటటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు. ఆ అమ్మాయిలు ఈరోజు ఇక్కడ లేరే, ఎందుకంటే కనుక ఆ అమ్మాయి వాళ్ళ బుర్రలు ఉపయోగించారు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను ఉపయోగించారు, మన యొక్క సంస్కృతిని గౌరవించారు, పెళ్లి యొక్క పవిత్రతను అర్థం చేసుకున్నారు. వీడెవడో దుర్మార్గుడు మన జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు, వీడి దగ్గర నుంచి దూరంగా ఉండాలనేటటువంటి ఆలోచన శైలితో బయటపడ్డారు. కాబట్టి వాళ్ళు సేఫ్, మీరు జీరో. ఈరోజు మీరు వచ్చి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అని జుట్టు కాలరు షర్టు పట్టుకున్నాడు బట్టలు ఇప్పినా కూడా వాడు చెప్పేది ఒక్కటే, ఆ అమ్మాయి నాకు కావాలి, మీరు అందరూ ఎవరో కూడా నాకు తెలియదు, ఇదే పాట పాడుతున్నాడు. పరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉండటం వల్ల ఈ అమ్మాయిలను అందరినీ వాడేసుకున్నాను, వాళ్ళ రివర్స్లో నన్ను బలంతం చేసుకోవడం తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను, కానీ మీరు ఎవరో నాకు జాంతానహి అని చెప్పేశాడు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తారు, ఏ వేదిక, ఇటువంటి వేదికలు ఎన్ని వేదికలు మీకు మీరు వెళ్తే కనుక న్యాయం చేస్తారు. ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చెప్పటం వల్ల ఈ మహానుభావుడు ఎవరో అనేటటువంటిది పబ్లిక్ తెలుస్తుంది. కాబట్టి మిగతా ఆడపిల్లలు జాగ్రత్త పడతారు. ఆ విధంగా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందేమో. కానీ ఇక్కడ కూర్చున్న మీ 4-5 ఎవరైతే ఉన్నారో, అంటే దివ్య కానటువంటి మీ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయగలరు? ఇలా చేసుకుంటూ పోతే ఏమన్నా ఉందా అర్థం? మీరు తప్పులు చేసేటాలు ఇలాంటి వేదికలకు వచ్చి న్యాయాలు చేయండి అంటూ. మన కృష్ణ ఇప్పుడు చాలా ఈజీగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ ఏదో సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు, బర్త్డే బాయ్ అని అనుకోవద్దు, అర్థమైందా? ఏదో కోరికలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆడపిల్లల్ని నేను వాడేసుకున్న తర్వాత ఇవన్నీ కాదు, నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం. ఎందుకు ఈ నేరానికి నువ్వు పూరుగున్నావు అంటే కనుక నీకు చెప్పేటటువంటి వాళ్ళు, అడిగేటటువంటి వాళ్ళు, నిలదీసేటటువంటి వాళ్ళు, శిక్షించేటటువంటి వాళ్ళు నీ జీవితంలో లేకపోవటం. ఒక పక్క నుంచి తల్లి ఇన్ని తప్పులు చేస్తున్నాం మా అమ్మ నేనేం చేయలేనమ్మా అని చేతులు జోడించి ఆవిడ స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయింది మేడం. ఇంకో పక్క నుంచి ఏమొచ్చి భార్య ఏమొచ్చి అమ్మో నా తల్లిదండ్రులకి చెప్తే కనుక పంచాయతీ పెట్టి తల్లి లాంటి అత్తగారిని నాకు దూరం అయ్యేటట్టు చేస్తారేమో, పెళ్లి కాస్త పెటాకులు అవుతుందేమో అనేటటువంటి భయంతో ఆ అమ్మాయి ఏమొచ్చి కళ్ళు మూసుకుని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని కావాల్సిన బంగారం అంతా ఇచ్చేసి తాకట్టు పెట్టేసి ఆ అమ్మాయి క్షమించేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వీళ్ళెవరూ కూడా ప్రశ్నించట్లేదు, ఇప్పుడు వరకు ప్రశ్నించలేదు, ఒకళ్ళు కూడా చెంపదెబ్బ పగలగొట్టలేదు, నిలదీయలేదు, అతను వెనకతలు ఫాలో అవ్వలేదు, 6 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడో అడగలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసేటప్పటికి అరే ఆడజాతి ఇంత వీకా, మనం టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పడేయచ్చు అనేటటువంటి దమ్ము ధైర్యం అతనికి వచ్చేస్తుంది అనమాట. ఇతను ఖచ్చితంగా కృష్ణ ఈజ్ ఎ పర్సనాలిటీ డిసార్డర్. ఇందాక నేను అన్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే కాకుండా పెద్ద రేషన్ కార్డులో ఉండే చిట్టా కూడా ఇతని దగ్గర ఉండుంటుంది. మనం ఇంత ఫోర్స్ చేసి ఆ 4 చెంపదెబ్బలు పగలగొట్టడం వల్ల ఈ మాత్రమైనా చెప్పాడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళందరూ నా భార్యలే, నేనే పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నాకు అనుమానం. ఇతనికి సరైనటువంటి వేదిక హాస్పిటల్ కాదు, కౌన్సిలింగ్ కాదు, ఇతనికి సరైనటువంటి వేదిక పోలీస్ స్టేషన్. అతనికి శిక్ష పడాలి, తద్వారా ఇతను ఇంకా ఎంతమందిని మోసం చేశాడు అనేటటువంటిది కూడా మనకి చెట్టు ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా ఇందాక సార్ మాట్లాడినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే నాకు ప్రాబ్లం ఉందండి, రిపీటెడ్గా నాకు ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేను ఈ పని చేశానని. మనం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తే అబ్బాయిని ఎక్కడా కూడా ఒక ఫస్ట్ మ్యారేజ్ తన అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే చేసుకున్నాడో అరేంజ్డ్ మ్యారేజ్ వైఫ్నే నువ్వు ఇటురా, నువ్వు నా పక్క నుండు, నువ్వు ఇటు అంటూ మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయికే రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఆ అమ్మాయి నా భార్య అని డే 1 వచ్చిన దగ్గర నుంచి ఒప్పుకుంటున్నాడు మనతో. కానీ ఆ మిగతా 5 అమ్మాయిల్ని అతను అసలు ఫస్ట్ యాక్సెప్టే చేయలే.
ఎవరు మీరు అన్నట్టే మాట్లాడుతున్నాడు, అసలు యాక్సెప్ట్ చేయాలా. మనం ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు ఫైనల్గా ఇంకా సీరియస్ అయిన తర్వాత అవునండి వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా మ్యారేజ్లు చేసుకున్నానని. ఎక్కడా కూడా ఇంట్లో వీళ్ళ గురించి తెలియలేదు, ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలే. ప్రతి చోట గోల్డ్ తీసుకొని వెళ్ళటం, వేరే చోట ఖర్చు పెట్టడం, వేరే చోట నుంచి తీసుకురావడం, ఇంకో చోట ఖర్చు పెట్టడం, వీటికి ఇతను పెడుతున్న థింకింగ్ వల్ల నేను ఇలా చేశానండి అనేది 100% అబద్ధం అండి. లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఏదో సైకలాజికల్ డిజార్డర్ అని వాడాలని అతను చూస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా సంబంధించని మనకు అనిపించట్ల. ఎందుకు అంటే ఒకవేళ అవే ఉంటే 2-3తో ఆపుతారు, వాళ్ళతో రిపీటెడ్గా వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళతో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, అతని గురించి ఎంక్వైరీ చేయలేదు, ఏ కేసులు వేయలే. ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తే మనకి 6 దొరికారు, మిగతాది ఎంక్వైరీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారని ఇంకా క్వశ్చన్ మార్కే. అది మన టీం ఇంకా చేయలేరు కదా, ఎంతవరకు మనకు టెక్నాలజీ ఉందో మ్యాక్సిమం వాడు. ఇంకా డీప్గా వెళ్ళాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బెటర్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ అదృష్టం, అతని ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి యొక్క అదృష్టం ఏంటంటే మంచి అమ్మా నాన్న దొరికారు, ఒక మంచి భార్య దొరికింది. అసలు ఎక్కడా కూడా అత్తా కోడళ్ళు అన్యోన్యంగా ఉండడం ఎక్కడా చూడలా. అదృష్టం ఏంటంటే అత్తా కోడళ్ళు ఒక టీమ్గా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు బయటికి ప్రాపర్గా రారు, భర్త చెప్పింది లేకపోతే ఆ మామగారు చెప్పిందే వింటున్నారు అంటే పరిస్థితి ఏ స్టేజ్కి వెళ్ళిందో చూసారు కదా. అతని ఆలోచన విధానం ఏంటంటే నా భార్య, నా అమ్మ, మా వాళ్ళంతా ఇంట్లో 4 గోడల మధ్య ఉండాలి, బయట నేను ఎంతమంది అమ్మాయిలన్నా సర్వనాశనం చేసి రావచ్చు, మా వాళ్ళు మాత్రం నాశనం అవ్వకూడదు. ఎందుకంటే ఈవిడ జాబ్కి వెళ్తే ఎవరన్నా ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిని మోసం చేస్తారేమని ఆయన ముందుగానే ప్రికాషన్ తీసుకొని అమ్మాయిని 4 గోడల మధ్య జాగ్రత్తగా దాచిపెట్టాడు. స్టిల్ ఇప్పటికీ 9 ఇయర్స్లో ఒక్క 3 ఇయర్స్ ఈ అమ్మాయితో ప్రాపర్గా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 6, 5, 4, 3, 1 ఇలా పెళ్లి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఎంతో మందికి ట్రయల్స్ వేస్తే ఈ 5 చేపలు పడినట్టు ఇక్కడ. ఇంకా ఎంతమంది మీద వేసి ఉన్నాడో వాళ్ళ, ఇంకెంతమంది ఆన్లైన్లో ఉన్నారో పెండింగ్లోనే ఉండుంటారు. ఎందుకంటే నీ ఒక్క మాట కూడా ఇక్కడ నమ్మవునా మేము. నువ్వు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నావంటే వచ్చి ఒక క్రైమ్ను కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండుంటే వీళ్ళు నన్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందన్న భయం కూడా లేదు. మీ దగ్గరికి వస్తే ఏ న్యాయం జరిగిద్దండి అని స్టార్ట్ చేశాడు. అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న. నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాం. మీ ఆవిడ నిన్ను వదిలేస్తుందేమో కానీ మిగతా 5 వదలరు. ఎందుకంటే ఒక్క పెళ్లి చేసుకొనే వాళ్ళని వదిలించుకోలేక చేస్తున్నారు జెంట్స్ బయట. నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా సఫర్ అవుతున్న జెంట్స్కి న్యాయం జరగట్ల. ఇక్కడ ఈ అమ్మాయి ఈరోజు కాలర్ పట్టుకుని ఎందుకు మాట్లాడిందో తెలుసా? నీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నారు. అమ్మ మీకు బుద్ధి వచ్చిందా? ఒక వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని ఒప్పించుకోవాలి. వాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే ఎలా ఏడుస్తుందో తెలిసిందా? అతని బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుందా మీకు? నీకు ముందు 5 ఉన్నారు, నీకు ముందు 4 ఉన్నారు, నీకు ముందు ఏం చెప్పాలి ఇక్కడ? మీకు ఏం చేస్తారు? పైగా అబార్షన్లు చేయించుకుంటూ కూర్చున్నారు. మీరు సంపాదించి మీరు ఒక వ్యక్తిని పోషిస్తున్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంటే వాళ్ళ ఇల్లు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేసుకోరా? ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ? ఎవరికి సమాధానం చెప్తారు మీ లైఫ్లో? మీ ఇళ్లలో ఏం చెప్తారు? మీకు ఇప్పుడు తెలిసింది. మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళు అంటే? కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల. అమ్మ నీకు సంబంధించి మీ ఆయన, మీ అత్త మావ నాకు తెలిసి మేము ఏం చేసినా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు మీ భర్తను మార్చమనే మాట్లాడతారు తప్ప ఒక 5 అమ్మాయిల్ని మీ హస్బెండ్ సర్వనాశనం చేశాడు. మీ ఇద్దరికి భార్యాభర్తలు తగాదాలు ఉంటాయో ఉండవా మీ పర్సనల్ విషయం. ఆయన ఎందుకంటే నిన్నే వెనకేసుకొస్తున్నాడు. ఈ గుమ్మం దాటి అవతలకి వెళ్ళారంటే మీరిద్దరు కలిసిపోతారు, మాకు అర్థమవుతుంది. మీ అత్తగారు నిన్ను ఎట్లాగో బతులాడుతుంది. నువ్వు మీ ఇంట్లో కాపురం నిలబెట్టుకోవాలి, నీకు పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఆయన్ని యాక్సెప్ట్ చేస్తావు. కానీ మీ ఆయనకున్న ఈ బుద్ధి ఉంది చూసావా, సమాజాన్ని సర్వనాశనం చేసే చీడ పురుగు. దాన్ని తీయాలమ్మా. మీ ఆయన్ని నీకు ఇవ్వడం కుదరదు. నా భర్త అండి మేమిద్దరం కలిసి ఉంటామండి అంటే మేము యాక్సెప్ట్ చేయం. నువ్వు మీ అత్తమామలతో కలిసి ఉండు, ఈయన ఎప్పటికి వస్తాడు అప్పటికి నువ్వు జాబ్ చేసుకో. ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళి మీ అత్తగారిని మామగారిని నువ్వు పోషించుకో. నువ్వు ఒక కూతురు కింద లెక్క. నీ కుటుంబ వ్యవస్థ నీకు మిగిలే ఉంటుంది. మీ ఆయన్ని మార్చి మేము పంపించాలిగా. మార్చాలి అంటే 4 రకాలు ఉంటాయి. సామధాన దండోపాయాలన్నీ అయిపోయినాయి నీ దగ్గర. పనిష్మెంట్ల దగ్గరికి రావాలి. ఇంకా నీకు పనిష్మెంట్ల విధంగా నువ్వు కొన్ని రోజులు జైల్లో ఉంటేనే నీ బ్రెయిన్కి ఇవన్నీ ఆగుతాయి. నీకు తెల్లారలగ్గా అని పిచ్చి కదా, 6 ఫోన్లు మెయింటైన్ చేయాలా, గేమ్లు ఆడాలా, బెట్టింగ్ ఆడాలా, సామాన్ తీసుకెళ్ళి తాకట్లు పెట్టాలా, ఈ పిచ్చి పోవాలి నాన్న. దీనికి ఏమి ట్రీట్మెంట్లు కాదు, వేరే టైపు ట్రీట్మెంట్లు ఉంటాయి. అవి నీకు ఇప్పించాలి. దానికి మినిమం 3 to 5 years నువ్వు జైల్లో ఉండాలి. వాళ్ళ చేత కేసులు వేయించే బాధ్యత నాది. నిన్ను జైలుకి పంపించి మార్చి మీ ఆవిడికి మీ అమ్మగారికి ఇవ్వడం మా బాధ్యత. ఏం చేస్తారు మీరు అని అడిగావు కదా, చేసి చూపిస్తాం.
ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషను అక్కడి నుంచి జైలుకి వెళ్ళబోతున్నావు. మీరు ఒక్కళ్ళు మాత్రం మీ పిల్లోడు ఎవరు ఉన్నారు కదమ్మా, మీ బాబుని మీ అత్త మామని చూసుకోండి. ఓ 4-5 years తర్వాత మీ ఆయన్ని నీ చేతిలో పెడతాం మార్చి, మీరు లేచి వెళ్ళిపోవచ్చు. నాన్న మీరున్నారు కదా, ఇప్పుడు మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని, మీ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ కొన్ని తీసుకొచ్చారు కదా, మీ పేరెంట్స్కి కూడా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. బెటర్ మేడం, ఈ కేసులో మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5 కాదు, మనకి తెలిసిన సాఫ్ట్వేర్ ప్రకారం మనం ఏదో కవర్ చేసుకుంటూ వచ్చాం. లక్కీగా వీళ్ళు దొరికారు, రెస్పాండ్ అయ్యారు, వచ్చారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఒకవేళ లేరు అనుకుందాం, ఇతన్ని ఇక్కడ మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించేస్తే అతనికి భయమే లేదు. ఏం చేస్తారండి అన్నట్లు, ఏదో సెటిల్ చేసేస్తారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇప్పించి డిలీట్ చేసేస్తారు అనడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళందరూ లీగల్గా డైవర్స్ లేసి తీసుకోవాలి. అవన్నీ అతని చేత మ్యూచువల్గా ఇప్పించాలన్నా అతనికి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన విధానం రాకుండా ఒక్క ఫోను ఒక్క సిమ్ కార్డుతో అతను బతకాలి అంటే ఖచ్చితంగా అతను కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఈ కేసు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటారండి. మనం ఈ కేసులో ఆ జడ్జిమెంట్కి వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం. తప్పకుండా మ్యామ్, థ్యాంక్ యూ. విన్నావుగా, బర్త్డే గిఫ్ట్. నేను విషెస్ చెప్పలేదు నీకు, పోలీస్ స్టేషన్లో చెప్తా. ఏం మనిషివయ్యా మీరేంటమ్మా, ఇన్స్టాగ్రామ్లు వాడతారు, వాట్సాప్లు వాడతారు, స్నాప్చాట్లు వాడతారు, ఈ మాత్రం తెలియదా? ఎన్ని చూస్తున్నారు బయట. మీ మీద కోపము రావట్లేదు, నాకు జాలి ఏమీ రావట్లేదు. నిజం చెప్తున్నా, ఇంత ఫూలిష్గా ఎలా బతికేస్తున్నారమ్మా. ఇప్పుడన్నా ఇదో డాక్టర్ గారు మేడం గారు చెప్పినట్టు చెయ్యండి. నాన్న మీరు బయటే ఉండండి. హిట్ టీవీ తరపు నుంచి మేమందరం కూడా, మా టీం అంతా కూడా మీకు అండగా ఉంటారు. మినిమం ఇది 1-2 years మనం ఫైట్ చేయాల్సిన కేసు. మీ అందరికీ డైవర్స్లు కూడా ఇప్పించాలమ్మా. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తితోటి మీరు ఫర్దర్గా డీల్ చేయాల్సిన అవసరం మీకు లేదు. అలాగే లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా మా టీం అంతా మీకు 100% సపోర్ట్ ఉంటాం. ఏమ్మా మీరేం భయపడకండి. సో ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మీ దగ్గర నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్కి కాల్ చేయండి. వెళ్ళండి, మన టీంకి ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ హలో సార్, కొంచెం బయట వెయిట్ చేస్తాను. అక్కడ కేక్ కట్ చేద్దు, కూర్చో కాసేపు. ఇతను అటు ఇటు పోకుండా చూసుకోండి. ఏంటిది 6 బయట ఇలాగే ఉన్నారు మేడం, లేడీస్ ఇట్లాంటి టీం కొంతమంది ఉన్నారు. ఆన్లైన్లో జనాల్ని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ పెళ్లిళ్ళు 3 to 5 పెళ్లిళ్ళు చేసుకుని హైకోర్టు దాకా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. జెంట్స్ ఇలాగే ఉన్నారు. ముందు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అవతల వ్యక్తిని గురించి కొంత ఎంక్వైరీ చేసుకుంటే బెటర్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు తెలిసిపోవాలి కదా, ఇప్పుడు ముందు పెళ్లిళ్ళు అయిందా లేదా అని ఇలాంటి తెలియాలంటే ఏముండదు కదండి. యాక్చువల్లీ ఇప్పుడంతా వీళ్ళు చేసుకునేది లవ్ మ్యారేజ్లుగా. పెళ్ళైన తర్వాత మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇది మనకి ఆన్లైన్ లో ఉంటది అన్నట్టు అలాంటిది ఉంటే ఇలాంటి మోసాలు జరగవు కదా. అన్ని సాఫ్ట్వేర్లకి పేరెంట్స్ పెద్దవాళ్ళు మేడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేశారు వీళ్ళందరికీ ఒక్క సీన్ లో పెద్దలు ఇన్వాల్వ్, వాళ్ళు ఏదో గుళ్ళకి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకుని దాంట్లో వేసుకుని ఫోటో. అది వింటున్నారా? ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తుంది ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడు అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని పెద్దవాళ్ళని, అందుకే ఊరంతా పిలిచి పెళ్లి చేస్తాం, ఊరంతా పిలిచి పెళ్లి చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలంతా. ఇప్పుడు అంతా డబ్బులు ఎందుకు వేస్ట్, రిజిస్టర్లో అలా సైన్లు పెట్టేస్తే చాలు కదా అనుకుంటారు. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, పెద్దల సమక్షంలోనే మీరు పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. రేపటి రోజు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మీకు సాల్వ్ చేస్తారు. ఇక్కడ వరకు ఇలా వచ్చే అవసరాలు ఉండవు. సో డెఫినెట్గా అందరూ జాగ్రత్తగా ఉండండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ మేడం, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.